అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మన తెలుగు సాహిత్యంలోకెల్లా గొప్పదిగా భావించబడే కళాపూర్ణోదయం కథను చెప్పుకుందాం. ఈ కళాపూర్ణోదయంలో విశేషం ఏంటంటే ఇందులో కథ అద్భుతం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కథనం అంతకంటే అద్భుతంగా ఉంటుంది. కథనం ముందు వెనుకలుగా నడుపుతూ చిత్రమైన రీతిలో పద్య రూపంలో రచించాడు పింగళి సూరణ. ఖచ్చితంగా మహాకవి అనదగ్గవాడు ఈ పింగళి సూరణ. ఇప్పుడో సుమారు 500 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప కథను రచించి ఆ తరువాత కాలం కథకులకు మార్గదర్శనం చేసినవాడు సూరణ. మరొక విశేషం ఏంటంటే కళాపూర్ణోదయానికి ముందు వచ్చినటువంటి కావ్యాలు కావచ్చు, ప్రబంధాలు కావచ్చు, అవన్నీ ఏదో ఒక పురాణంలో విషయాన్నో ఇతిహాసంలో విషయాన్నో ఆధారంగా చేసుకున్నవే. కానీ ఈ కళాపూర్ణోదయం కథ మాత్రం పూర్తిగా కవి స్వంత రచన, అద్భుతమైన ఓ కల్పిత కథ. ఇక కథలోకి ప్రవేశించే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. ఇక కళాపూర్ణోదయం కథలోకి ప్రవేశిద్దాం. అది ద్వారకా నగరం. కృష్ణ పరమాత్మ ఏలుబడిలో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ నగరంలో కలభాషిణి అనే అందమైన వేశ్యా యువతి ఉంది. ఆమె కులానికే వేశ్య కానీ గుణానికి మాత్రం కాదు. ఒకనాడ కలభాషిణి తన చెలికత్తెలతో కలిసి తన ఉద్యానవనంలో విహరిస్తోంది. ఆ సమయంలో నారద మహర్షి తన శిష్యుడైన మణికంధరునితో కలిసి ఆకాశ మార్గంలో వెళుతున్నాడు. మణికంధరుడు ఒక గంధర్వ యువకుడు, చాలా అందగాడు. సంగీతంలో ప్రావీణ్యం సంపాదించడం కోసమని నారదుని వద్ద శిష్యునిగా చేరాడు. ఆ మణికంధరుడు ఆకాశం నుండి క్రిందకు చూశాడు. అక్కడ తన చెలికత్తెలతో ఉయ్యాలలూగుతున్నటువంటి కలభాషిణ్ణి చూసి, ఆహా, ఈ అందగత్తెలు ఇలా తమ కాళ్లను ముందుకు చాపి ఉయ్యాలలూగుతుంటే రంభ మొదలైన అప్సరసల్ని అందంలో పోటీకి రమ్మని పిలుస్తున్నట్లుగా ఉంది అన్నాడు. కవితాత్మకమైన అతని మాటలను మెచ్చుకుంటూ నారద మహర్షి, భలే చెప్పావు మణికంధర, నీవు చెప్పింది అక్షర సత్యం. ఈ వనితలు అప్సరసల్ని మించిపోయారు అన్నాడు. ఆ మాటలు మబ్బుల ప్రక్క నుండి తమ విమానంలో మెల్లగా వెళుతున్న రంభా నలకోబర్ల చెవిలో పడ్డాయి. రంభ మనస్సు చివుక్కుమంది. చూశావా ప్రియ, నారదుల వారు ఏమంటున్నారో? సరేలే, మనం ఒకసారి ఆ దేవర్షికి నమస్కరించి వెళదాం అంది నలకోబరునితో. సరేనన్న నలకోబరుడు తమ విమానాన్ని నారద మహర్షి పాదాల దగ్గర ఆపాడు. రంభా నలకోబరుడు నారదుని పాదాలపై తమ శిరస్సులు ఉంచి నమస్కరించారు. నారదుడు సంతోషంగా, మీరిద్దరూ ఇలానే అన్యోన్యంగా చిరకాలం ప్రేమికులుగా వర్ధిల్లండి అని దీవించాడు. అప్పుడు రంభ, స్వామి, మీ ఆశీర్వాద బలం వల్ల మా ప్రేమ కొంతకాలం నిలుస్తుందేమో కానీ ఈ నలకోబరుడు ఏ మానవకాంత మోహంలోనో పడకుండా ఉంటాడంటారా అంది కాస్తంత వ్యంగ్యంగా. నారదుడికి విషయం అర్థమైనా ఏమీ తెలియనట్లు, నీ మనసులో ఏదో కలత ఉన్నట్లుంది, అదేమిటో చెప్పు రంభ అన్నాడు. అప్పుడు రంభ, తప్పకుండా చెబుతాను స్వామి, ముందు మీరు విమానంలోకి దయచేయండి అని నారదుణ్ణి మణికంధరుణ్ణి ఆహ్వానించింది. ఆ తరువాత నారదుడికి రంభ నలకోబరులిద్దరూ వింజామరలతో విసరసాగారు. అప్పుడు రంభ, దేవర్షి, మీరు మహానుభావులు కాబట్టి ఏమన్నా చెల్లుతుంది. కానీ మీరీ మానవకాంతల గురించి మరీ అంత అతిశయోక్తిగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు. ఒకటి చెప్పనా, ఈ నలకోబరుడి కంటే అందగాడు ఈ ముల్లోకాల్లోనూ లేడు కదా. పైగా ఇతడేమన్నా సామాన్యుడా? ధనదేవత అయిన కుబేరుడికి కొడుకు. మరి అంతటి వాడే నా కొంగు పట్టుకుని వదలకుండా తిరుగుతున్నాడంటే నాకంటే అందగత్తె ఈ జగత్తులో లేదనే కదా అర్థం. మరి అలాంటిది మీరిలా నన్ను మానవకాంతలతో పోల్చి తక్కువ చేసి మాట్లాడడం ఏమన్నా బాగుందా అంది కాస్తంత రోషంగా. నారదుడికి నవ్వొచ్చింది. రంభ అహంకారం అణచాలన్న కోరిక పుట్టింది. దానితో ఆ దేవర్షి, రంభ, రోజులన్నీ ఒకలానే ఉంటాయా? రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు
నీకు కూడా సవతిపోరు కలుగుతుందేమో చెప్పలేం కదా. అయినా నీ వంటి అందగత్తె నలకోబరునికి, నలకోబరుని వంటి అందగాడు నీకు తారసపడితే ఏం జరుగుతుందో ఊహించు అన్నాడు. రంభ గతుక్కుమంది. స్వామి, మీరు పరిహాసానికి కూడా అలా అనకండి. మీ వంటి వారు ఏదన్నా అది తప్పకుండా జరిగిపోతుంది. నన్ను మన్నించి ఇక ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి అంది. నారదుడు సరే అన్నట్లుగా చిరునవ్వు నవ్వాడు. ఆ తరువాత రంభా నలకోబరులు నారదుడు చెప్పినట్లుగా నారదుణ్ణి, మణికంధరుణ్ణి కలభాషిని ఉద్యానవనంలో దించి వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా రంభా నలకోబరులు నారదుణ్ణి కలవడానికి ముందు నుండే వారిని గమనిస్తోంది కలభాషిని. తన ఉద్యానవనానికి దగ్గరగా కాస్తంత క్రిందుగా విమానంలో మెల్లగా వెడుతుండడం వల్ల వాళ్ళిద్దరి మాటలు కలభాషినికి వినిపించాయి. ఆ తరువాత నారదుడికి రంభకు జరిగినటువంటి సంభాషణంతా కూడా ఆమె వింది. కలభాషిని నలకోబరుడి అందాన్ని చూసి మైమరిచిపోయింది. అతనిపై ఆమెకు మోహం కూడా కలిగింది. ఇంతలో నారదుడు తమ ఉద్యానవనంలో దిగడంతో గబగబా వెళ్ళి ఆయనకు నమస్కరించింది. ఆకాశం వైపు చూస్తూ, స్వామి, ఆ విమానంలో వెళుతున్నవారు రంభా నలకోబరులు కదా అంది. నారదుడు ఆశ్చర్యంగా నీకెలా తెలుసు అన్నాడు. వారి మాటల్ని బట్టి అర్థమయ్యింది స్వామి అంది కలభాషిని. ఓహో, అయితే మా సంభాషణంతా కూడా విన్నావన్నమాట అన్నాడు నారదుడు. అవును స్వామి, విన్నాను. అంతకుముందు ఆ రంభా నలకోబరులు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా విన్నాను అంది కలభాషిని. ఆ రంభ అహంకారంతో అన్న మాటలు మీకు కోపం తెప్పించాయి కదా. అయినా దేవర్షి, ఆ రంభకు సాటి వచ్చేవాళ్ళు ఉన్నారంటారా? ఆమెకు సవతిపోరు ఎలా సాధ్యం అంది. నారదుడికి కలభాషిని మనస్సులో ఉన్న విషయం అర్థమైంది. ఆయన త్రికాలవేది కదా, దానితో ఆయన ఎందుకుండరు? ఎవరి వరకో ఎందుకు, నీవు లేవా? ఏమో, దైవం అనుకూలిస్తే నీవే రంభకు సవతి అవుతావేమో అన్నాడు మందహాసం చేస్తూ. ఆపై మళ్ళీ, ఇంతకీ బాల, నిన్నెక్కడో చూసినట్లుంది. నువ్వు శ్రీకృష్ణుని కొలువుకు వస్తుంటావు కదా, నీ పేరు కలభాషిని కదా అన్నాడు. ఆమె వినయంగా, అవును స్వామి, నేను కూడా మిమ్మల్ని అక్కడ చాలాసార్లు చూశాను అంది. నిజమే, గుర్తుకు వస్తోంది. ఆ రోజు నువ్వు మా మణికంధరుడు కృష్ణునిపై రచించిన దండకాన్ని ఒక్కసారే విని తిరిగి ఒక్క తప్పు కూడా లేకుండా పాడావుగా. ఏది, మళ్ళీ పాడు ఆ దండకం అన్నాడు. కలభాషిని ఆ దండకాన్ని మళ్ళీ పాడి వినిపించింది. ఆ తరువాత నారదునితో, ఈ దండకం ఎంతగానో నచ్చడం వల్లే కదా శ్రీకృష్ణుల వారు ఈ రత్నాల హారాన్ని ఇతనికి బహుమానంగా ఇచ్చారు అంటూ మణికంధరుని మెడలో దగదగా మెరిసిపోతున్నటువంటి రత్నాల హారాన్ని చూపించింది. మళ్ళీ ఆమె నారదునితో, మహాత్మా, నాకెప్పటి నుండో మీ సేవ చేసుకోవాలనే కోరిక ఉంది. మీరు ద్వారకకు వచ్చినప్పుడల్లా అంతఃపురం వరకు మీ వీణను ఈ మణికంధరుడు మోసుకుంటూ వస్తాడు. అక్కడ నుండి మీరే మీ వీణను మోసుకుంటూ లోపలికి వెడతారు. మీరు అనుగ్రహిస్తే మీ వీణను అంతఃపురంలోనికి నేను మోసుకు వస్తాను అంది. నారదుడు సరే అన్నాడు. ఆ తరువాత కలభాషిని నారదుణ్ణి ఇంకా ఏదో అడగాలని అనుకుంటూ మణికంధరుడు అక్కడే ఉండడంతో సంశయించసాగింది. ఆ విషయం గ్రహించిన మణికంధరుడు అక్కడ నుండి దూరంగా వెళ్ళాడు. అప్పుడు కలభాషిని, దేవర్షి, రంభా నలకోబరులు మిమ్మల్ని కలవడానికి కాస్తంత ముందు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా నేను విన్నాను. ఆ నలకోబరుడు రంభతో, ఇంతకు ఆ కళాపూర్ణుడి కథేంటో చెప్పవా అని అడిగాడు. దానికి ఆ రంభ, అమ్మో, ఆ కథ చెప్పకూడదు. నువ్వు కూడా నేను చెప్పిన ఆ కథకు సంబంధించిన ప్రస్తావనను వేరెక్కడా చెప్పకూడదు అంది. ఇంతకీ ఆ కళాపూర్ణుని కథలో ఎవరికీ చెప్పకూడనంత రహస్యం ఏముంది స్వామి? నాకు ఆ కథ తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. కొంచెం ఆ కథ చెప్పండి అంది. నారదుడు సరేనంటూ దివ్య దృష్టితో ఆ కథంతా తెలుసుకున్నాడు. తరువాత కలభాషినితో, బాల, రంభ నలకోబరుడికి కథా ప్రస్తావన మాత్రం చేసి ఆపివేసిన ఆ కథ చాలా అద్భుతమైంది. కానీ నేను కూడా ఆ కథను ఎవ్వరికీ చెప్పకూడదు అన్నాడు. కలభాషిని నిట్టూరుస్తూ, పోనీలేండి, ఆ కథ చెప్పకూడదంటున్నారు కాబట్టి చెప్పొద్దు. కనీసం ఒక్క విషయమైనా చెప్పండి. అంత రహస్యమైన ఆ కథ గురించి రంభ నలకోబరునితో ఎందుకు ప్రస్తావించింది?
కనీసం ఆ కారణమైనా చెప్పండి స్వామి అంది ప్రాధేయపడుతున్నట్లుగా. అప్పుడు నారద మహర్షి నవ్వి, బాలా, ఈరోజు ఉదయం నువ్వు వారి మాటలు వినడానికి పూర్వం వాళ్ళిద్దరూ తమ విమానంలో మన్మథ క్రీడల్లో తేలియాడుతున్నారు. ఇంతలో రంభ విమానంలో నుండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసింది. ఆ బాలసూర్యుడి ప్రక్కనే ఒక మేఘం కనిపించింది. అప్పుడు ఆమె ఆ మేఘాన్ని బ్రహ్మతో ఉన్న సరస్వతిలా ఉందంటూ చమత్కరించింది. ఆ మాటలకు మరింత కామోద్రేకం కలిగిన నలకోబరుడు తన పంటితో ఆమె పెదవిని సుతారంగా కొరికాడు. ఆ సమయంలో రంభ పట్టరాని తమకంతో ఒక మధురమైన ధ్వని చేసింది. ఆ మధురస్వనానికి నలకోబరుడు తెగ సంతోషపడిపోయాడు. ఏది, ఇంకొక్కసారి మళ్ళీ ఆ ధ్వని చేయి అంటూ ఆమెను బ్రతిమలాడాడు. నా వల్ల కాదంది రంభ. ఇంత మధురధ్వని ఇంతకు ముందెప్పుడూ నేను వినలేదే, ఎక్కడ నేర్చుకున్నావిది అన్నాడు నలకోబరుడు. ఇది నాకెప్పటి నుండో తెలిసిందే ప్రియా, కానీ దీనివల్ల ఆ కళాపూర్ణుడి కథలు ఎక్కడ బయటకు వస్తాయోనన్న భయంతో దాచాను అంది. నలకోబరుడు ఆశ్చర్యంగా, కళాపూర్ణుడా? అతడెవరు? అతని కథేమిటి? నాకు కూడా చెప్పకూడనంత రహస్యమా అన్నాడు గోముగా. అప్పుడు రంభ, అవును ప్రియా, చెప్పకూడదు. ఎందుకంటే ఆ కథను చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు సకల సంపదలతోనూ సర్వ సౌఖ్యాలతోనూ అనేక సంవత్సరాల పాటు ఈ భూమిపై వర్ధిల్లుతారని ఒక నియమం ఉంది. అందుకే ఆ కథ కనుక చెబితే నేనెక్కడ ఈ భూమి మీదే ఉండిపోతానో అని భయం. మరి నువ్వు విన్నావుగా ఆ కథ అని అంటావేమో. నేను ఆ కథ విన్న తరువాతనే ఈ నియమం వచ్చింది అంటూ ఆ కథ ఎందుకు చెప్పకూడదో చెప్పుకొచ్చింది. అలా ఈ విషయమంతా కలభాషినితో చెప్పిన నారదుడు, బాలా, ఇప్పుడు తెలిసిందిగా దేవలోకం వాళ్ళు ఈ కథను ఎందుకు చెప్పకూడదు. ఆ భయంతోనే నేను కూడా నీకు చెప్పనంటున్నది. కాకపోతే ఈ కథ తప్పకుండా ఈ భూలోకంలో వ్యాప్తి చెందుతుంది అన్నాడు నారదుడు. ఆ తరువాత నారదుడు తమకు కాస్తంత దూరంలో ఉన్నటువంటి మణికంధరుణ్ణి పిలిచి కృష్ణ పరమాత్మని సభకు వెళదాం పదమన్నాడు. అలా వాళ్ళిద్దరూ కృష్ణుని సభకు బయలుదేరారు. కలభాషిని కూడా గబగబా అలంకరించుకొని తాను కూడా శ్రీకృష్ణుని కొలువుకు బయలుదేరి వెళ్ళింది. అలా నారద మహర్షి మణికంధరుడు శ్రీకృష్ణుని భవనం దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఉన్నవారంతా వచ్చి భక్తితో నారదునికి నమస్కరించారు. శ్రీకృష్ణుడు కూడా ఆదరంగా ఎదురొచ్చి మరీ నారదుణ్ణి లోపలకు తీసుకువెళ్ళాడు. ఆపై రాజకార్యాలన్నీ త్వరగా ముగించుకుని నారదుడితో కలిసి అంతఃపురానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. అంతఃపురం ముఖద్వారం వరకు నారదుడి వీణను మణికంధరుడు మోసుకుంటూ వచ్చి ఇక అక్కడ ఆగిపోయాడు. నారదుడు దేవర్షి కాబట్టి అంతఃపుర ప్రవేశం ఉంటుంది, కానీ మిగిలినటువంటి పురుషులకు ఉండదు కదా. అందుకే మణికంధరుడు అక్కడే ఆగిపోయాడు. నారదుడు తన వీణ తీసుకుని అంతఃపురంలోనికి వెళ్ళబోయాడు. ఆ అవకాశం కోసమే చూస్తున్నటువంటి కలభాషిని గబగబా వెళ్ళి, ఇలా ఇవ్వండి స్వామి, నేను మోసుకు వస్తాను మీ వీణ అంటూ వినయంగా ఆ వీణ తీసుకుని నారదుని వెనకనే లోనికి నడిచింది. కలభాషిణ్ణి చూసిన కృష్ణుడు, ఓహో కలభాషిని, నీవు కూడా నారదుల వారి శిష్యరికం చేస్తున్నావా, బాగు బాగు అంటూ చిరునవ్వులు చిందించాడు. కలభాషిని అందంగా సిగ్గుపడింది. ఆ తరువాత వారు ముగ్గురు జాంబవతి మందిరానికి వెళ్ళారు. ఇదిగో జాంబవతి, నారదునితో పాటు నీకు మరో కొత్త శిష్యురాలని కూడా తీసుకువచ్చాను అంటూ కలభాషిని పరిచయం చేశాడు కృష్ణుడు. ఓహో, మీరు అప్పుడప్పుడు చెబుతుంటే కలభాషిని ఈమెనా అంటూ ఆమెను ఆదరంగా ఆహ్వానించింది జాంబవతి. ఇంతకీ నారదుడికి నీవు చెబుతున్న సంగీత పాఠాలు ఎంతవరకు వచ్చాయి? మన నారదుడు ఎంత గొప్ప సంగీతజ్ఞాని అయినా ఆ తుంబురుడి కంటే గొప్పవాడు కావాలని కదా అతని తాపత్రయం అన్నాడు కృష్ణుడు. జాంబవతి నవ్వి, మీరు చెప్పమన్నట్టే చెబుతున్నాను స్వామి, ఇదిగో ఒక రాగం పాడి వినిపిస్తాను చూడండి అంటూ మృదుమధురంగా ఒక రాగాన్ని గానం చేసింది. కృష్ణుడు సంతోషంగా, భళీ జాంబవతి భళి, ఇలానే నేర్పించు అన్నాడు. అడిపై నారదుడు కలభాషిని ఇద్దరూ ఎంతో శ్రద్ధగా ఆ సంగీత పాఠాలు విన్నారు. అలా 1 సంవత్సరం పాటు రోజూ వచ్చి జాంబవతి దగ్గర సంగీత విద్యను అభ్యసించాడు నారదుడు. నారదుని పూజిస్తూ అతనితో కలిసి కలభాషిని కూడా ఆ సంగీత రహస్యాలను తెలుసుకుంది. జాంబవతి దగ్గర విద్య నేర్చుకోవడం పూర్తయ్యాక సత్యభామ, రుక్మిణి, శ్రీకృష్ణుడి దగ్గర కూడా 1 సంవత్సరం పాటు నారదుడు కలభాషిని సంగీత విద్యను నేర్చుకున్నారు. దానితో
నారదుని సంగీత విద్యాభ్యాసం పూర్తయ్యింది. మణికంధరునికి అంతఃపురంలోనికి ప్రవేశించి నేరుగా విద్యను నేర్చుకునే అవకాశం లేదు కదా. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నారదుడు కలభాషిని నేర్చుకున్నటువంటి విద్య అంతా అతనికి కూడా సంప్రాప్తించింది. అలా 4 ఏళ్ల పరిశ్రమతో నారదుడు సంగీత మర్మాలన్నీ తెలుసుకున్నాడు. ఇప్పుడు మీ గానం అద్భుతంగా ఉందంటూ కృష్ణుని భార్యలందరూ నారదుణ్ణి పొగిడారు కూడా. కానీ నారదునికి ఒక సందేహం ఉండిపోయింది. వీళ్ళంతా ముఖస్థుతి కోసం నన్ను పొగుడుతున్నారా, లేక నిజంగానే అంటున్నారా అన్న అనుమానం కలిగింది. ఆ మాటే కలభాషిని మణికంధరులతో అన్నాడు. అప్పుడు కలభాషిని, దేవర్షి, నాకొక ఆలోచన వచ్చింది. నాకు నచ్చిన రూపాన్ని ధరించే వరం కనుక మీరు అనుగ్రహిస్తే నేను అంతఃపురకాంతల సఖుల రూపాలను ధరించి వాళ్ళు మీ గురించి నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకుని వస్తాను అంది. కలభాషిని అలా అడగడం వెనుక ఆమె మనసులో 2 కారణాలున్నాయి. 1, నారదుడి సందేహం తీర్చడం. 2, ఆ వరం కనుక లభిస్తే తాను రంభరూపం ధరించి నలకోబరుడి పొందగలగడం. నారదుడు చిరునవ్వు నవ్వి తథాస్తు అన్నాడు. ఆపై కలభాషిని కావలసిన రూపాలని ధరిస్తూ అంతఃపురంలో తిరుగుతూ నారదుడి గురించి వారు చెప్పినదంతా నిజమేనని నిర్ధారించుకుంది. ఆ విషయాన్నే నారదుడికి కూడా చెప్పింది. నారదుడు పరమానంద భరితుడయ్యాడు. అతడు కలభాషినితో, కలభాషిని, నాకింత ఆనందం కలిగించిన నీకు మరొక వరం కూడా ఇస్తున్నాను. నువ్వు నీ మనసులో కోరుకున్నట్లుగా రంభా మనోహరాకారుని పొందగలవు అంటూ ఆశీర్వదించాడు. కలభాషిని ఆనందంగా నారదుడికి నమస్కరించి వెళ్ళిపోయింది. ఆ తరువాత నారదుడు మణికంధరునితో, నాయనా, నీవు కొంతకాలం పాటు నీ గాన విద్య సఫలం అయ్యేటట్లు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చెయ్యి. నేను నా విద్యను స్వర్గ కైలాస వైకుంఠాలలో ప్రదర్శించి ఆ తుంబురుణ్ణి గెలుస్తాను అని మరికొంతసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. అలా మరికొంతకాలం గడిచింది. ఒకనాడు కలభాషిని తన ఇంటి తోటలో కూర్చుని వీణ వాయిస్తూ పాడుకుంటోంది. ఇంతలో సింహవాహనంపై ఆకాశంలో వెళుతున్నటువంటి ఒక సిద్ధుడు ఆమె ముందు దిగాడు. ఏంటి కలభాషిని, నీవైనా కృష్ణ పరమాత్మ సభకు వెళుతున్నావా లేదా? నారదుడి విద్యాభ్యాసం పూర్తవడంతో ఆ ముని ఈ మధ్య ద్వారకకు రావడం లేదుగా. నీ మనసులో ఇంకా నలకోబరుడు అలానే ఉన్నాడు కదా. మణికంధరుడు తపస్సు ప్రారంభించిన తరువాత మంచి పాట ఎక్కడా వినిపించడం లేదు. నీవొక పాట పాడి నాకు ఆనందం కలిగించవచ్చు కదా అన్నాడు. ఆ మాటలకు కలభాషిని ఆశ్చర్యపోయింది. వెంటనే లేచి వెళ్ళి ఆ సిద్ధుడి పాదాలకు నమస్కరించింది. మహాత్మా, మీరు సాధారణ పురుషులు కారు, దివ్యజ్ఞానం కలవారు. మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారు అని వినయంగా అడిగింది. అందుకతగాడు తన పేరు మణిస్తంభుడని, తానొక సిద్ధుణ్ణని, తనకు దూరశ్రవణ శక్తులు ఉన్నాయని చెప్పాడు. కలభాషిని సంతోషంతో అతన్ని పూజించి ఇప్పుడు మణికంధరుడు ఏం చేస్తున్నాడో చెప్పమని అడిగింది. అప్పుడు ఆ సిద్ధుడు, బాలా, ఆ రోజు నారదుడు నీకు వరం ప్రసాదించిన తరువాత నువ్వు ఇంటికి వచ్చేశావు కదా. అక్కడ నారదుడు మణికంధరుణ్ణి కొంతకాలం తపస్సు చేయమని, తాను వెళ్ళి తుంబురుణ్ణి ఓడిస్తానని అన్నాడు. అప్పుడా మణికంధరుడు, అసలు మీకు ఆ తుంబురుడిపై నగ్గాలన్న తపన ఎందుకు కలిగింది అని అడిగాడు. అప్పుడా నారదుడు, నాయనా, చాలా కాలం క్రితం నేనొకసారి వైకుంఠం వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ దేవతలు ఋషులతో పాటు గాయకులైన తుంబురుడు, విశ్వావసుడు కూడా ఉన్నారు. స్వామివారు మాతో మాట్లాడుతూ ఉండగా ఉద్యానవనం నుండి మహాలక్ష్మీదేవి ఆ సభకు వస్తున్నారన్న వార్త అందింది. దానితో విష్ణుకింకరుడు మా అందరినీ బయటకు పంపించేశారు. ఆ తరువాత కొంతసేపటికి ఒక కింకరుడు వచ్చి తుంబురుడితో, నిన్ను లక్ష్మీనారాయణులు గానం చేయడానికి లోనికి పిలుస్తున్నారని చెప్పి తీసుకువెళ్ళాడు. మేము అంతమంది ఉండగా ఆ తుంబురుణ్ణి మాత్రమే పిలిపించుకునేసరికి నాకు చాలా బాధ కలిగింది. మరి కాసేపటికి ఆ తుంబురుడు బయటకు వచ్చి తనకు శ్రీవారు ఇచ్చినటువంటి కానుకల్ని చూపించి చాలా గర్వంగా మాట్లాడాడు. దానితో నాకు కోపం వచ్చింది. ఎలా అయినా సరే ఆ తుంబురుణ్ణి సంగీతంలో ఓడించాలని సంకల్పించుకున్నాను. శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేశాను. చివరికి స్వామి ప్రత్యక్షమై నీ కోరిక ద్వాపరయుగంలో నేను కృష్ణుడిగా జన్మించినప్పుడు తీరుతుందని చెప్పి అదృశ్యుడయ్యాడు. ఆ తరువాత కథ నీకు తెలిసిందే. నేను గాన విద్య నేర్చుకోవడానికి ఇన్ని పాట్లు పడితే నీవు కలభాషిని ఏ ఇబ్బంది లేకుండా నేర్చుకోగలిగారు. ముందు నువ్వు పుణ్యక్షేత్రాలు సందర్శించి
ఆ స్వామి సన్నిధిలో గానం చేయి, ఆ తరువాత తపస్సు ప్రారంభించు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మణికంధరుడు భరతఖండంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తూ విష్ణుకీర్తనలు పాడుతూ అనంతశయనం వెళ్ళాడు. ప్రస్తుతం అక్కడికి దగ్గరలోని ఓ వనంలో తపస్సు చేసుకుంటున్నాడు అంటూ మణికంధరుని కథను కలభాషినికి చెప్పాడా సిద్ధుడు. ఆ సమయంలో అక్కడ చెట్టు మీదున్న ఓ చిలుక, అవును, ఈ సిద్ధుడు చెప్పింది నిజం అంది. కలభాషిని ఆశ్చర్యపోతూ ఆ చిలుకను ప్రేమగా బుజ్జగించి, మణికంధరుని గురించి నీకు తెలిసిన విషయమేమిటో చెప్పు అంది. అప్పుడా చిలుక, కలభాషిని, నా నివాసం స్వర్గలోకంలోని నందనవనం. చాలా కాలం క్రితం శ్రీకృష్ణుల వారు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుండి భూలోకానికి తీసుకువచ్చారు కదా. ఆ సమయంలో గర్భవతి అయిన నా భార్య బయటకు రాలేక ఆ చెట్టు తొర్రలోనే ఉండిపోయింది. అలా నా పిల్లలు ఈ భూలోకంలోనే పుట్టి ఇక్కడే ఉండిపోయారు. నేను కూడా నా నివాసాన్ని భూలోకానికి మార్చేశాను. కాకపోతే అప్పుడప్పుడు మా బంధువుల్ని కలవడానికి స్వర్గలోకం వెళ్ళొస్తుంటాను. ఈరోజు ఉదయం నేను నందనవనంలో ఉండగా శచీదేవి, ఇంద్రుడు అక్కడకు వ్యాఖ్యాళికని వచ్చారు. ఇంతలో ఒక పరిచారకుడు వచ్చి ఇంద్రుడితో మణికంధరుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడని చెప్పాడు. దానితో కంగారు పడ్డ ఇంద్రుడు రంభను పిలిపించి ఆమెను వెళ్ళి మణికంధరుడి తపస్సును భగ్నం చేయమన్నాడు. కార్యసిద్ధి కలగడానికని ఆమె సౌందర్యం రెట్టింపు అయ్యేలా వరం కూడా ఇచ్చాడు. ఈపాటికే రంభ ఆ మణికంధరుని ఆశ్రమాన్ని చేరుకుని ఉంటుంది అని చెప్పింది. కలభాషిని ఆ చిలుకను మరింత ముద్దు చేసి పొగిడి సాగనంపింది. ఆ తరువాత కలభాషిని మణిస్తంభుడనే ఆ సిద్ధుడితో ఇప్పుడు మణికంధరుడు ఏం చేస్తున్నాడో కాస్త చెప్పండి అని అడిగింది. అతను రంభతో ఓ పొదరింటిలో క్రీడిస్తున్నాడని చెప్పాడు ఆ సిద్ధుడు. కలభాషిని ఆశ్చర్యపోయింది. మహిమలు కల ఆ సిద్ధుణ్ణి తన ఇంట కొన్ని రోజుల పాటు ఆతిథ్యం స్వీకరించమని ప్రార్థించింది. అతడు మొదట తడపడాయించిన చివరకు ఒప్పుకున్నాడు. ఒకనాడా కలభాషిని మణికంధరుని మిషతో నలకోబరుని విషయం తెలుసుకోవాలని అనుకుంది. దానితో ఆమె మణిస్తంభునితో, మహాత్మా, ఇంకా మణికంధరుడు రంభతో క్రీడిస్తూనే ఉన్నాడా అని అడిగింది. అప్పుడు ఆ మణిస్తంభుడు, అవును బాల, కాకపోతే రతికేళి మధ్యలో రంభ తన ప్రియుడైన నలకోబరుడి పేరు పలవరిస్తుండడంతో మణికంధరునికి కోపం వస్తోంది అన్నాడు. మరి నలకోబరుడెక్కడ ఉన్నాడు అని అడిగింది కలభాషిని. సిద్ధుడు నవ్వుతూ, నీకు కావలసిన విషయం అదే కదా, ప్రస్తుతం అతగాడు అక్కడికి దగ్గరలోనే నివాసం ఏర్పరచుకొని రంభ కోసం వేచి చూస్తున్నాడు అన్నాడు. ఆ తరువాత సిద్ధుడు తానింక బయలుదేరతానన్నాడు. కలభాషిని అతనితో, మహానుభావ, మీరు అనుకుంటే సాధ్యం కానిది ఉండదు, దయచేసి నన్ను ఆ నలకోబరుడున్న చోటికి తీసుకువెళ్ళండి అని ప్రార్థించింది. సిద్ధుడు సరేనన్నాడు. ఆమెను తన సింహవాహనం ఎక్కించుకొని ఆ వాహనం వెనుక భాగంలో ఉన్న ఒక మరకొమ్మను జాగ్రత్తగా పట్టుకుని కూర్చోమన్నాడు. వాహనం బయలుదేరింది. కొంత దూరం వెళ్ళాక వాళ్లకు రంభ చెలికెత్తెలు ఎదురయ్యారు. మణిస్తంభుడు వారిని రంభ ఎక్కడుందని ప్రశ్నించాడు. ఆమె నలకోబరునితో విహరిస్తోందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాటలు వినగానే కలభాషినికి గుండె ఆగినంత పని అయ్యింది. అప్పుడు ఆ సిద్ధుడు, విచారించక బాల, నీ విచారమంతా కాసేపట్లో నేను తొలగించేస్తానుగా అన్నాడు. మరి కాస్త ముందుకు వెళ్ళాక ఆ సింహవాహనం ఒకచోట ఆకాశంలో కదలకుండా ఆగిపోయింది. కలభాషిని బెదిరిపోయింది. మణిస్తంభుడు ఆమెతో, భయపడక కలభాషిని, ఈ ప్రాంతంలో మృగేంద్రవాహన అనే పేరుతో జగన్మాత కొలువై ఉంది. ఆమె ఎదురుగా మహిమగల ఓ సింహవాహనం ఉంది. అందుకే ఈ ఆలయం మీదుగా ఎటువంటి వాహనాలు ముందుకు వెళ్ళలేవు. మనం ఒకసారి ఆ దేవిని దర్శించుకుని బయలుదేరదాం అంటూ వాహనాన్ని క్రిందకు దింపాడు. కలభాషిని మనస్సులో ఏదో తెలియని ఆందోళన మొదలయ్యింది. అతగాడు కలభాషిని ఆలయ మండపంలో ఉండమని చెప్పి తాను పూజకు పువ్వులు తేవడానికని వెళ్ళాడు. వెళుతూ వెళుతూ ఎలుగుబంటి చర్మంతో చేసిన తన చేతి సంచిని తడుముకున్నాడు. అందులో కత్తి భద్రంగా ఉంది. ఇంతలో అక్కడకు కాసింత దూరంలో కూర్చున్న వృద్ధురాలైన ఒక స్త్రీ కలభాషిని దగ్గరకు వచ్చింది. ఆవిడ ఆందోళనగా కలభాషినితో, ఎవరమమ్మా నువ్వు? బావురు పిల్లికి ఎలక చిక్కినట్లు ఈ దుర్మార్గుడి చేతికి చిక్కావు. నా మాట విని తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే ఆ నీచుడు
నిన్ను తప్పకుండా దేవికి బలిస్తాడు అంటూ హితవు చెప్పింది. కలభాషినికి విషయం అర్థమైపోయింది. ఇందాక అతగాడు నీ విచారం మొత్తం నేను తీరుస్తాను కదా అన్న మాటల్లో ఉన్న శ్లేష ఏమిటో తెలిసింది. దానితో కలభాషినికి బాధ భయం ఒక్కసారిగా పొంగుకొచ్చాయి. ఆ వృద్ధ స్త్రీతో, అమ్మా, ఇప్పుడు నేనెక్కడికని పోగలను? ఆ సిద్ధుడు మాయలు నేర్చిన మంత్రగాడు నేనెక్కడికి పారిపోయినా పట్టుకుని బంధించగలడు అంటూ తానసలు అతనితో కలిసి ఎందుకు వచ్చిందో ఆ కథంతా చెప్పుకొచ్చింది. అప్పుడా ముసలమ్మ, ఎంత దారుణంగా మోసపోయావు తల్లి. ఇతగాడు ఈ మృగేంద్ర వాహన అనుగ్రహంతో దూరశ్రవణ విద్యలు సంపాదించాడు. మహారాజు కావాలని ఇతగాడి కోరికట. ఆ కోరిక నెరవేరాలంటే గొప్ప సంగీత జ్ఞానం ఉన్నటువంటి అందమైన వేశ్యా యువతిని అమ్మవారికి బలివ్వాలి. అటువంటి యువతి కోసం వీడు చాలా కాలంగా వెతుకుతున్నాడని నాకు తెలుసు అంది. ఆ తరువాత కలభాషినితో, ఇలా రా తల్లి అంటూ అక్కడ ఉన్న ఓ స్తంభం దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆ స్తంభానికి 2 వస్తువులు వేలాడుతున్నాయి. గోళ్లు తీసుకునే గోరుగొండి ఒకటి, చిన్నపాటి బాణం ఒకటి. ఆ స్తంభం ప్రక్కనే పసుపు కుంకుమ పూసిన ఒక చురకత్తి, ఒక గండకత్తెర కూడా ఉన్నాయి. ముసలమ్మ కలభాషినితో ఆ స్తంభంపై వ్రాసి ఉన్న దానిని చదవమంది. కలభాషిని భయంగానే చదవసాగింది. అక్కడ ఇలా ఉంది: 1. ఇక్కడ 2 ఏళ్ల పాటు అమ్మవారి గురించి తపస్సు చేసిన వారికి వారు కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయి. 2. అలా కాకుండా వెంటనే దూరదర్శన శక్తిని పొందాలంటే కనుక, అంటే దూరంగా ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి కావాలంటే ఇక్కడ వేలాడగట్టబడి ఉన్న గోరుగొండితో కళ్ళు 2 పీకేసుకోవాలి. 3. ఒకవేళ దూరశ్రవణ శక్తి పొందాలంటే, అంటే దూరంగా ఏం జరుగుతుందో వినగలిగే శక్తి కావాలంటే ఇక్కడ వేలాడగట్టబడి ఉన్న బాణంతో బలంగా చెవుల్లో పొడుచుకోవాలి. 4. ఇక్కడ ఉన్న చురకత్తితో నాలుక కోసుకున్న వాడికి అద్భుతమైన కవితాశక్తి లభిస్తుంది. 5. ఇక్కడ ఉన్న గండకత్తెరతో తల తెగ్గొట్టుకుంటే కనుక అతడు తిరిగి బ్రతకడమే కాదు, తనను చంపాలనుకున్న వాడిని చంపగల శక్తి లభిస్తుంది. 6. రాజ్య సంపద కావాలంటే వేశ్యకులానికి చెందిన సంగీత విద్వాంసురాలైన అందగత్తెను బలివ్వాలి. 7. ముసలివారయ్యుండి ఇవేవీ చేసే శక్తి లేనివారు ఇక్కడ ఏ విధంగా మరణించినా సరే వారికి తిరిగి యవ్వనం, అందమైన రూపం లభిస్తాయి. ఆ సమయంలో వారు కోరుకున్న కోరిక కూడా సిద్ధిస్తుంది. ఇవి ఆ స్తంభంపై వ్రాయబడి ఉన్నటువంటి విషయాలు. కలభాషిని ఆ నియమాలన్నీ చదవగానే సుముఖాశక్తి ఆమెతో, బోటి, ఆ మణిస్తంభుడు దూరశ్రవణ శక్తులు ఈ విధంగానే పొందాడు. ఇప్పుడు రాజ్యం పొందడం కోసం నిన్ను బలివ్వబోతున్నాడు అని చెప్పింది. ఆపై తన గురించి చెబుతూ తన పేరు సుముఖాశక్తి అని, తాను కాశ్మీర దేశానికి చెందిన ఓ బ్రాహ్మణ స్త్రీనని, తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చానని చెప్పింది. ఇక్కడ మరణిస్తే నాకు తిరిగి యవ్వనం లభిస్తుందన్న నమ్మకంతో ఈ గుడి దగ్గరే ఉండిపోయానంటూ తానక్కడ ఎందుకు ఉందో కూడా చెప్పింది. ఇంతలో అక్కడికి వచ్చాడా మణిస్తంభుడు. రాబాలా, అమ్మవారిని పూజించి వద్దాం అన్నాడు. కలభాషిని భయంతో ముసలమ్మ వైపు తిరిగి, అవ్వా, నువ్వు కూడా నాతో రావా, నాకు చాలా భయంగా ఉంది అంది. ఆ ముసలమ్మ తన సంగతంతా కలభాషినికి చెప్పేసి ఉంటుందని అనుమానం వచ్చింది మణిస్తంభుడికి. దానితో ఇక ఆలస్యం చేయకూడదనుకుంటూ తటాలున తన సంచిలో ఉన్న కత్తిని బయటకు తీశాడు. నేనుండగా భయమెందుకే బాల, పదా లోపలికి అంటూ తన ఎడమ చేత్తో కలభాషిని కొప్పు పట్టుకున్నాడు. కలభాషిని వణిగిపోతూ, అవ్వా నన్ను రక్షించు, అవ్వా నన్ను రక్షించు అంటూ ఏడవసాగింది. దానితో ఆ సుముఖాశక్తికి జాలి కలిగింది. గభాలున కలభాషినికి అడ్డుగా వెళ్ళింది. నీచుడా, రాజ్యం పొందడం కోసం ఒక అమాయకురాలి ప్రాణం తీస్తావా? నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వీమెను చంపలేవు. నీవీమెను చంపితే కనుక ఈ అమ్మవారి మీద ఒట్టే అంటూ కళ్ళెర్ర చేస్తూ నిలబడింది. మణిస్తంభుడు కోపంగా, కాటికి కాళ్ళు జాచుకుని కూర్చున్న నువ్వా నన్ను ఆపేది అంటూ ఒక్క వేటుతో తనకు అడ్డుగా ఉన్న సుముఖాశక్తి తలను ఎగరగొట్టేశాడు. కలభాషిని భయంతో కెవ్వున అరిచింది. జగన్మాత, అమ్మా మృగేంద్ర వాహన, నన్ను రక్షించు అంటూ వేడుకొంది. అమ్మవారికి దయ కలిగిందో ఏమో, వెంటనే పెద్ద గాలి దుమారం లేచి మణిస్తంభుడు చాలా దూరంగా వెళ్ళి పడ్డాడు. అయితే అతను కుడి చేతితో కత్తిని, ఎడమ చేతితో కలభాషిని కొప్పుని పట్టుకుని ఉండడం వల్ల కలభాషిని కూడా అతనితో పాటే దూరంగా వెళ్ళి పడింది.
మణిస్తంభుని కత్తివేటుతో మరణించినటువంటి సుముఖాశక్తి ఆలయ స్తంభంపై వ్రాసి ఉన్న 7వ నియమం కారణంగా తిరిగి బ్రతికింది. అంతేకాదు, ఆ 7వ నియమం ప్రకారం అక్కడ వార్ధక్యంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా మరణించినా సరే యవ్వనాన్ని, మంచి రూపాన్ని పొందుతారు కనుక సుముఖాశక్తి ఒక అందమైన యువతిగా మారిపోయింది. అలా యువతిగా మారినటువంటి ఆ సుముఖాశక్తి గాలిలో దూరంగా ఎగిరిపోతున్న మణిస్తంభుని కలభాషిణిని చూసింది. అయ్యో పాపం కలభాషిణి అనుకుంటూ ఇక చేసేదేమీ లేక అక్కడే అమ్మవారిని సేవిస్తూ ఉండిపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కలభాషిణి తిరిగి ఆ మృగేంద్ర వాహన గుడికి వచ్చింది. అక్కడ యవ్వనవతిగా ఉన్న సుముఖాశక్తిని చూసి గుర్తుపట్టలేక, యువతి, నీవెవరు, ఇక్కడ ఎందుకున్నావు అని ప్రశ్నించింది. కలభాషిణిని చూసిన సుముఖాశక్తి ఎంతో ఆనందంగా, కలభాషిణి, నీవు జీవించే ఉన్నావా, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా, నేను తల్లి సుముఖాశక్తిని, అమ్మవారి అనుగ్రహంతో ఇలా యువతిగా మారాను. ఇంతకీ నువ్వు ఆ దుర్మార్గుడి బారి నుండి ఎలా తప్పించుకున్నావు అని అడిగింది. ఇంతలో మణికంధరుడు కూడా అక్కడికి వచ్చాడు. కలభాషిణిని చూసిన ఆ మణికంధరుడు ఆశ్చర్యపోయాడు. నీవెక్కడికి ఎలా వచ్చావంటూ ప్రశ్నించాడు. అప్పుడు ఆ కలభాషిణి జరిగిన కథంతా చెప్పి సుముఖాశక్తిని అతనికి పరిచయం చేసింది. ఆ తరువాత అతనితో, మణికంధర, రంభ నీ తపస్సు చెడగొట్టిందని మణిస్తంభుడు ఆనాడు చెప్పాడు. ఆ తరువాత ఏమయ్యింది అని ప్రశ్నించింది. మణికంధరుడు తన కథ చెబుదామనుకునే లోపల మణిస్తంభుడు కూడా అక్కడికి వచ్చాడు. కలభాషిని ఆ మణిస్తంభుని చూసిన ఆమెలో ఏమాత్రం కోపం కానీ భయం కానీ లేవు. అతన్ని సాదరంగానే ఆహ్వానించి మణికంధరుడికి పరిచయం చేసింది. మణిస్తంభుడు యువతిగా ఉన్న సుముఖాశక్తిని చూసి, బాల, నీవెవరు అని అడిగాడు. అందుకు ఆ సుముఖాశక్తి నవ్వి, ఓ సిద్ధుడా, నేను ముసల్దాన్నైన సుముఖాశక్తిని. అమ్మవారి అనుగ్రహం కారణంగా ఈ రూపం సంప్రాప్తించింది. ఇందుకు నువ్వు ఒక కారణమేలే. ఇంతకీ మణిస్తంభ, నువ్వు కలభాషిని గాలిలోకి ఎగిరిపోవడం వరకు నేను చూశాను. ఆ తరువాత ఏం జరిగింది అని అడిగింది. అప్పుడా మణిస్తంభుడు, సుముఖాశక్తి, అమ్మవారి అనుగ్రహం పొందిన పుణ్యాత్మురాలివి, నీకు నేను చూసిన వింతలన్నీ చెబుతాను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆ రోజు నేను కలభాషిని దూరంగా ఎగిరిపోయాం కదా. మేము సరాసరి వెళ్ళి మణికంధరుడు తపస్సు చేసుకుంటున్న వనంలో ఒక పూల పానుపుపై పడ్డాం. నా చేతిలో ఉన్న కత్తి దూరంగా పడిపోయింది. ఇంతలో ఆ పూలపానుపు నాలో మనమధేచ్ఛ కలిగించింది. దానితో నేను కలభాషిని బలాత్కరించబోయాను. ఆమె భయంతో, ఎవరన్నా పుణ్యాత్ములు వచ్చి నన్ను రక్షించండి అంటూ ఏడుస్తూ గట్టిగా కేకలు పెట్టింది. ఆ కేకలు విన్న నలకోబరుడు, భయపడకు బాల, నేను వస్తున్నాను అంటూ అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిరాయుధుణ్ణైన నేను నలకోబరుణ్ణి చూసి భయంతో పరుగులు తీశాను. కానీ అతగాడు నన్ను వెంబడించాడు. మరి కాసేపట్లోనే పట్టుకున్నాడు కూడా. ఇంతలో అక్కడికి వచ్చిన రంభ, ఈ నీచుడు మన చేతికి చిక్కాడుగా, ఇంకెక్కడికి పోతాడు, ముందు మనం ఆ యువతి దగ్గరికి వెళ్ళాలి అంది. దానితో వాళ్ళిద్దరూ నన్ను కూడా తీసుకుని మేం పడ్డ పూలపానుపు దగ్గరకు వచ్చారు. కానీ అక్కడ కలభాషిని కనిపించలేదు. అక్కడకు కాస్తంత దూరంలో పడి ఉన్న నా మహిమగల కత్తిని ఆ నలకోబరుడు తీసుకున్నాడు. ఆపై మేం కలభాషిని వెతుకుతూ మరికొంత దూరం వెళ్ళాం. కానీ లాభం లేకపోయింది. ఇంతలో రంభా నలకోబరులిద్దరూ అక్కడకు దగ్గరలో ఉన్న ఓ పొదరింటిలోకి దూరి మన్మథ క్రీడల్లో మునిగిపోయారు. వారక్కడ నుండి వెడితే నా కత్తి తీసుకోవచ్చని నేను ఒక చెట్టు చాటున కూర్చుని వేచి చూడసాగాను. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. అచ్చం రంభలానే ఉన్న మరో యువతి అక్కడికి వచ్చింది. యువతివే నీవు, నా రూపం ధరించి నానాదుణ్ణి మోసం చేస్తున్నావు అంటూ మొదటి రంభపై విరుచుకుపడింది. మొదటి రంభ కూడా అంతే ఆవేశంతో, నువ్వెవతివే, నా రూపం ధరించావు, నాథా ఇదెవరితో మాయలాడి అంటూ నలకోబరుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది. నలకోబరుడికి అంతా అయోమయంగా ఉంది. ఆ ఇద్దరు రంభలు వాదులాడుకుంటున్నటువంటి సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ ముగ్గురు ఆయనకు నమస్కరించారు. అప్పుడు రెండవ రంభ, దేవర్షి, మీరానాడు ద్వారకలో అన్న మాటలే ఈ వింతలకు కారణం అనుకుంటా అంది నిష్ఠూరంగా. అప్పుడు మొదటి రంభ కూడా, అవును మహర్షి, మీ మాటలే ఈ వింతకు కారణం అంది. అవునవును, మీ ఇద్దరి మాటలు సత్యమే అన్నాడా నారదుడు. అదేమిటి మహర్షి, ఇద్దరి మాటలు నిజమెలా అవుతాయి అన్నాడు నలకోబరుడు. అందుకు నారదుడు, నలకోబర, నీకు గుర్తుందిగా,
ఆనాడు నేను రంభ అహంకారంతో అన్న మాటలకు ప్రతిగా నీకు సవతిపోరు కలుగవచ్చునేమో అన్నాను. అలానే మరో యువతి రంభారూపం చేత రంభా మనోహరాకారుని పొందు కావాలని కోరడంతో ఆమెకు ఆ వరం అనుగ్రహించాను. అందువల్ల వీరిద్దరి మాటలు సత్యమే అన్నాడు. అప్పుడు నలకోబరుడు, అయితే మహాత్మా, వీరిలో అసలు రంభ ఎవరో చెప్పండి అంటూ ప్రార్థించాడు. అందుకు నారదుడు, నలకోబర, ఈ లోకంలో ఏది నిజమంటే ఏం చెప్పగలం? అసలు ఈ లోకమే పెద్ద అబద్ధం. నీవు మాత్రం నిజమా ఏమిటి? ఈ సత్యాసత్యాల గురించి విచారించడం మానేసి హాయిగా ఈ ఇద్దరినీ ఏలుకో అని నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు రెండవ రంభ మొదటి రంభతో, ఒసే మాయలాడి, ఈ విషయాన్ని మనం దేవసభలోనే తేల్చుకుందాం పద అంది. అప్పుడు మొదటి రంభ, ఛీ, నీకు సిగ్గు లేకపోతే నాకు లేదనుకున్నావా? పవిత్రమైన దేవసభలో నీ వంటి మాయకత్తితో నేనెందుకు గొడవపడాలి అంది. అప్పుడు రెండవ రంభకు విషయం అర్థమయ్యింది. ఓసి మాయావి, ఇదా సంగతి, నీకు ఆకాశగమన విద్య లేదన్నమాట. అయితే నీవు ఖచ్చితంగా మానవకాంతవే. నీవిటువంటి దుశ్చర్యకు పాల్పడ్డావు కనుక త్వరలోనే కత్తివేటుకు బలయ్యి మరణిస్తావు అంటూ శపించింది. నలకోబరుడు కూడా రెండవ రంభే అసలు రంభని తెలియడంతో ఆమె ప్రక్కకు వెళ్ళి మొదటి రంభతో, ఎవరు నీవు అని గద్దించాడు. కానీ రంభ అతనితో, ఎవరైతే మనకెందుకు నాథ, ఈ మాయావి తప్పు చేసింది, శిక్ష అనుభవించబోతోంది, ఇక దీని ముఖం కూడా చూడడం పాపమే అని చెప్పి అతనితో కలిసి పొదరింటిలోకి ప్రవేశించింది. దానితో మాయారంభ విచారంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది. నేను మాత్రం ఆ పొదరింటిలో ఉన్న నా కత్తి కోసం అక్కడే ఉండిపోయాను. ఆ కథంతా విన్న సుముఖాశక్తి, ఆహా, ఏమి చిత్రం అంది. అందుకే ఆ మణిస్తంభుడు, అంతకంటే విచిత్రం ఉంది విను సుముఖాశక్తి అంటూ ఇలా చెప్పసాగాడు. మరలా ఆ పొదరింటిలో రంభా నలకోబరులు మన్మథ క్రీడల్లో తేలియాడసాగారు. ఇంతలో అక్కడకు మరో నలకోబరుడు వచ్చాడు. అతను మొదటి నలకోబరుణ్ణి ఎవరు నీవంటూ గద్దించి అడిగాడు. రంభ విస్తుపోయింది. ఆ నలకోబరులిద్దరూ అసలు వాణ్ణి నేనంటే నేనని గొడవపడ్డారు. వారిద్దరి మధ్య గొప్ప యుద్ధం కూడా జరిగింది. కానీ ఇద్దరూ మహావీరులే కావడంతో ఎవ్వరూ ఓడిపోయే సూచనలు కనిపించడం లేదు. అప్పుడు రంభ వారిద్దరినీ ఆపి, ఇలా కాదు, నేనొక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పగలిగిన వాడే అసలైన నలకోబరుడు అంటూ మన మధ్య కళాపూర్ణుని ప్రస్తావన ఎప్పుడు వచ్చింది అని ప్రశ్నించింది. అందుకు మొదటి నలకోబరుడు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. అప్పుడు రెండవ నలకోబరుడు ఆమెకు సరైన సమాధానం చెప్పడంతో అతనే అసలైన నలకోబరుడని తేలిపోయింది. అప్పుడు ఆ నలకోబరుడు మాయా నలకోబరుని వంక కోపంగా చూసి, మోసం చేసి నా ప్రియురాలితో సుఖం అనుభవించావు, నీవు అల్పాయుష్యుతో మరణించడం తథ్యం అని శపించి రంభతో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ మాయా నలకోబరుడు కూడా విచారంగా నడుచుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు. ఆ తరువాత నేను వెళ్ళి ఆ పొదరింటిలో ఉన్న నా కత్తి తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఈ కత్తి చాలా మహిమగల కత్తి. దీనితో ఎవరిని చంపడానికి పూనుకుంటామో వారినిది తప్పకుండా చంపే తీరుతుంది. నాకు ఈ ఖడ్గాన్నిచ్చిన మహాత్ముడు చెప్పిన విషయం ఇది. కనుక నాకిప్పుడు కలభాషిని చంపాలని లేకున్నా ఆమె ఈ కత్తికి ఏదో ఒక విధంగా బలికాక తప్పదు అన్నాడు. ఆ తరువాత మణిస్తంభుడు కలభాషినితో, కలభాషిని, ఇంతకు ఆ సమయంలో నువ్వేమైపోయావు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఆ కథ ఏమిటో కాస్త చెప్పు అన్నాడు. అప్పుడు ఆ కలభాషిని నవ్వుతూ ఇలా అంది, నా కథ కూడా నువ్వే చెప్పేశావుగా మణిస్తంభ, ఇక నేను చెప్పేదేముంది. ఆ మాయారంభను నేనే. నలకోబరుడు నన్ను రక్షించడానికి వచ్చినప్పుడు అతనితో పాటు రంభ కూడా బయలుదేరింది. కానీ ఒక జింక ఎదురు రావడంతో ఆమె ఆగిపోయింది. దానితో నేను నారదుడిచ్చిన వరప్రభావంతో రంభరూపం ధరించి నువ్వు నలకోబరుడు ఉన్న ప్రదేశానికి వచ్చాను. ఆపై నేను నలకోబరుడితో కలియడం, రంభ వల్ల శాపానికి గురవడం నీకు తెలిసిందే. ఎలానూ రంభ ఇచ్చిన శాపం కారణంగా నేను కత్తివేటుకు బలికాక తప్పదు కదా. ఆ చావేదో నీ చేతిలో చేస్తే కనీసం నీకు రాజ్యమైనా లభిస్తుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడికి వచ్చాను. పరోపకారం చేసి ప్రాణాలు విడిచానన్న సంతృప్తైనా నాకు మిగులుతుంది. కానీ మణిస్తంభ, ఒక్క విషయం మాత్రం నన్ను బాధిస్తోంది. నీ మాటలను బట్టి నేను పొందింది నలకోబరుణ్ణి కాదని ఎవరో మాయావిని అని తెలుస్తోంది. అందుకే నాకు విచారం మొదలయ్యింది. ఇంతకు ఆ మాయావి ఎవరో కదా అంది. అప్పుడు మణికంధరుడు, కలభాషిని, నన్ను మన్నించు.
మాయా నలకోబరుడి రూపంలో నీతో క్రీడించిన వాడిని నేనే. ఆనాడు నా తపస్సు చెడగొట్టడానికి వచ్చిన రంభ అందానికి నేను లొంగిపోయాను. కానీ రతికేళి సమయంలో ఆమె ఆ నలకోబరుణ్ణే పలవరించసాగింది. దానితో నేను నొచ్చుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాను. కానీ ఆమెకు ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని అనిపించడంతో నా తపశ్శక్తిలో కొంత ధారబోసి నలకోబరుడి వేషం ధరించి వచ్చి ఆమెతో క్రీడించసాగాను. ఈలోగా నువ్వు రక్షించమని కేకలు పెట్టడంతో అక్కడికి వచ్చాను. ఆపై మాయారంభగా మారిన నిన్నే అసలు రంభ అనుకుని క్రీడించాను. కానీ కలభాషిని, ఒక్క మాట మాత్రం నిజం, నాకు నువ్వంటే చాలా ఇష్టం. కానీ ఆ విషయం బయటపెడితే నారద మహర్షుల వారు ఎక్కడ శపిస్తారో అని భయపడి చెప్పలేదు. ఇలా మారువేషంలో అయినా నీతో కలవడం నాకు ఆనందంగానే ఉంది అన్నాడు. అప్పుడు కలభాషిని సిగ్గుపడుతూ, మణికంధర, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. కానీ నువ్వు భయపడినట్లే నేను కూడా నారదుల వారు ఎక్కడ శపిస్తారో అని ఈ విషయం బయటకు చెప్పలేదు. ఈలోగా నలకోబరుణ్ణి చూసినప్పుడు నీ పోలికలు అతనిలో కనబడడంతో నా మనస్సు అతనిపై లగ్నం అయ్యింది. నా మాట నువ్వు నమ్ముతావని అనుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్నే అంది. మణికంధరుడు ఆనందంగా, నీ మాటల్ని నేను విశ్వసిస్తున్నాను కలభాషిని. ఆనాడు నారదుల వారు నిన్ను ఏ విధంగా దీవించారో గుర్తుందా? నువ్వు రంభా మనోహరిని పొందుతావని కాకుండా రంభా మనోహరాకారుని పొందుతావని దీవించారు. అంటే దాని అర్థం నలకోబరుణ్ణి కాకుండా అతని వంటి రూపం కలవాణ్ణి పొందుతావనే కదా. ఆ దీవెన ఇలా ఫలించింది. మనకు ఒక రూపం కనుక నచ్చితే ఆ రూపాన్నే అమితంగా ప్రేమిస్తూ ఆ రూపాన్నే పొందాలనుకుంటాం. ఆడవారైనా మగవారైనా అందుకు మినహాయింపు కాదు. ఇందుకు ఉదాహరణగా నాకు తెలిసిన కథ ఒకటి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కలభాషిని, నేను అనేకానేక సంవత్సరాల క్రితమే ఒకసారి ఈ మృగేంద్ర వాహనాలయానికి వచ్చాను. ఇక్కడ స్తంభంపై సూచించబడినట్లుగా నా నాలుక కోసుకుని అద్భుతమైన కవితాశక్తిని సంపాదించాను. నా పాండిత్యాన్ని శారదాపీఠ పండితుల దగ్గర ప్రదర్శించాలన్న కోరికతో కాశ్మీర దేశానికి వెళ్ళాను. అక్కడ ఒక వేద పండితుడితో కూర్చుని మాట్లాడుతుండగా అతని శిష్యుడొకడు వచ్చి ఆ పండితుడికి ఒక గ్రంథాన్ని అందించాడు. అప్పుడు ఆ పండితుడు, ఏం నాయనా, ఇంత ఆలస్యం చేశావేం అని అడిగాడు. ఆ శిష్యుడు విచారంగా, గురుదేవా, మీరు చెప్పినట్టుగానే నేను శాలీనుడి ఇంటికి వెళ్ళాను. ఆ సమయంలో ఆయన తన భార్య సుగాత్రితో మురిపెంగా మాట్లాడుతున్నాడు. నన్ను చూడగానే, నువ్వు ఆ గ్రంథం కోసమే కదా వచ్చింది, అదిగో ఆ చూరులో ఉంది, తీసుకో, అయినా విడుదువుగానిలే, కాసేపు కూర్చో అన్నాడు. నేను సరే అని ఒక మామిడి చెట్టు నీడలో కూర్చున్నాను. అతను తన భార్యతో, సుగాత్రి, నీ యవ్వనం ఇలా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా అంటూ ఆమె చెవిలో ఏదో చెప్పాడు. ఆమె ఆశ్చర్యంతో, నాథ, మరి నేను జగన్మాతను ఒక వరం కోరుకున్నాను, అమ్మ తదాస్తు అని కూడా దీవించింది అంటూ అతని చెవిలో ఏదో చెప్పింది. అంతే, శాలీనుడు కోపంగా లేచి అక్కడికి దగ్గరలో ఉన్న శతతాళదగ్నం సరస్సులో దూకేశాడు. దానితో హతాశురాలైన సుగాత్రి తాను కూడా పరుగు పరుగున వెళ్ళి ఆ సరస్సులోనే దూకేసింది. విషయం తెలుసుకున్న కొందరు వచ్చి ఆ సరస్సులో దిగి గాలించారు, కానీ వాళ్ళ ఆచూకీ మాత్రం దొరకలేదు. దానితో ఇక చేసేదేమీ లేక ఆ చూరులో ఉన్న గ్రంథం తీసుకుని ఇలా వచ్చేశాను అన్నాడు. దానితో ఆ గురువు, అయ్యో, అంతటి అన్యోన్యమైన జంటకు ఎలాంటి గతి పట్టిందో కదా అన్నాడు విచారంగా. నేను ఆయనతో, అయ్యా, ఈ సుగాత్రి శాలీనుడు ఎవరు, వారి కథేమిటి అని ప్రశ్నించాను. ఆ కథంతా ఈ గ్రంథంలో ఉంది నాయన అంటూ తన శిష్యుణ్ణి ఆ గ్రంథం చదవమన్నాడు. శిష్యుడు చదవడం ప్రారంభించాడు. కాశ్మీర దేశ శారదాపీఠంలో ఒక పూజారికి అమ్మవారి అనుగ్రహంతో సుగాత్రి అనే ఒక అందమైన కుమార్తె జన్మించింది. కుమార్తె పుట్టిన తరువాత ఆ పూజారి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. సుగాత్రికి పెళ్ళీడు రాగానే వాళ్ళమ్మ ఆమెకు శాలీనుడనే అందమైన యువకుడితో వివాహం జరిపించి అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంది. శోభనం రోజు కుమార్తెను అందంగా అలంకరించి గదిలోకి పంపించిందా తల్లి. దేవకన్యలా మెరిసిపోతున్న సుగాత్రిని చూసి కూడా శాలీనుడు ముఖం తిప్పుకొని అటువైపు తిరిగి పడుకున్నాడు. పాపం సుగాత్రి విచారంగా తాను కూడా నిద్రించింది. అలా 3 రాత్రులు గడిచిపోయాయి, కానీ ఆ భార్యాభర్తలకు సమాగమం మాత్రం జరగలేదు. విషయం తెలిసిన సుగాత్రి తల్లికి అల్లుడిపై ఎక్కడ లేని కోపం వచ్చింది.
సుగాత్రి మాత్రం తల్లికి ఏదోలా నచ్చజెప్పి సముదాయించింది. అలా మరికొంతకాలం గడిచింది. శాలీనుల్లో ఏమాత్రం మార్పు లేదు. అత్తగారి కోపం తారాస్థాయిని అందుకుంది. ఆమెకేమో అమ్మమ్మ కావాలని కోరిక. శాలీనుడేమో తన భార్యను ముట్టుకోనైనా ముట్టుకోడు. దానితో ఆ సుగాత్రి తల్లికి అల్లుడంటే విసుగు చిరాకు కలిగాయి. తిండికి తప్ప దేనికి పని చెయ్యడం లేదంటూ దెప్పుతూ అతన్ని తమ తోట పని చెయ్యమని పురమాయించింది. శాలీనుడు మారు మాట్లాడకుండా రోజూ తమ ఇంటికి కాస్త దూరంలో ఉన్న తోటకు వెళ్ళి పని చెయ్యసాగాడు. ఉత్తమ ఇల్లాలైన సుగాత్రికి మాత్రం ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఆమె మనసు నిండా శాలీనుడే నిండి ఉన్నాడు. ఆమె కూడా భర్తతో కలిసి పని చెయ్యాలని నిర్ణయించుకుంది. దానితో ఒకరోజు తోటకు వెళ్ళి తన ఆభరణాలన్నీ తీసివేసి తోట పనిలోకి దిగింది. సహజ సౌందర్యంతో మెరిసిపోతున్న భార్యను చూశాడు శాలీనుడు. అతడిలో కోరికలు ఒక్కసారిగా మేలుకొన్నాయి. వెంటనే వెళ్ళి భార్యను ఆబగా కౌగిలించుకున్నాడు. సుగాత్రి సిగ్గుల మొగ్గయ్యింది. అలా ఆ భార్యాభర్తలిద్దరూ తొలిసారిగా రతికేళి సలిపి చెప్పలేనంత సుఖాన్ని అనుభవించారు. అయితే మరలా ఆ రాత్రి అందంగా అలంకరించుకుని వెళ్ళిన సుగాత్రికి నిరాశే ఎదురయ్యింది. భర్త ఆమెను చూసి కూడా చూడనట్లే పడుకున్నాడు. మళ్ళా మరునాడు తోటపని కోసమని నగలన్నీ తీసి పనిలోకి దిగగానే భర్త ఆమె దగ్గరికి వచ్చి సుఖాలలో తేలియాడించాడు. సుగాత్రికి విషయం అర్థమయ్యింది. తన భర్తకు పైపై మెరుగులంటే ఇష్టం ఉండదని, సహజ సౌందర్యాన్నే అతగాడు ప్రేమిస్తాడని తెలియడంతో ఇక అక్కడ నుండి నగలు పెట్టుకోవడం మానేసింది. అలా ఆ రోజు నుండి ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేయసాగారు. శిష్యుడిలా చదవడం పూర్తి చేయగానే ఆ గురువుగారు నాతో, నాయనా, ఒకనాడు సరస్వతీదేవి నాకు కలలో కనిపించి రోజూ ప్రాతకాలంలో ఈ కథను చదవమని చెప్పి ఈ పుస్తకాన్ని నాకు ప్రసాదించింది. ఆ తరువాత తెలిసిందేమంటే నాకే కాదు, ఈ ఊరిలో ఉన్న వారందరికీ అమ్మవారు ఈ విధంగానే కలలో సాక్షాత్కరించి పుస్తకాన్ని ప్రసాదించిందట. నిన్నటి రోజు నేను సుగాత్రి శాలీనుల్ని కలిసి అక్కడ ఈ పుస్తకాన్ని మరిచిపోయి వచ్చాను. తీరా చూస్తే ఈరోజు ఇలాంటి దుర్వార్త వినవలసి వచ్చింది అన్నాడు. ఇంతవరకు కథ చెప్పిన మణికంధరుడు కలభాషినితో, కలభాషిని, శాలీనుడికి అలంకారాలేవీ లేకుండా ఉన్న సుగాత్రి రూపం అంటేనే ఇష్టం. ఆ రూపం మాత్రమే అతగాడి హృదయంలో హత్తుకుపోయింది. అదేవిధంగా నేను ఎలానూ దక్కనన్న ఉద్దేశ్యంతో నా రూపసారూప్యతతో ఉన్న నలకోబరుడిపైనే నీ మనస్సు నిలిచిపోయింది. ఇది సహజమే కదా అన్నాడు. కలభాషిని అందంగా సిగ్గుపడింది. ఆపై సుముఖాశక్తితో, అమ్మా, నీది కూడా కాశ్మీర దేశమే కదా, నీవీ కథను ఎప్పుడూ వినలేదా అని అడిగింది. అందుక సుముఖాశక్తి నవ్వి, ఆ సుగాత్రిని నేనేనమ్మా అంటూ తన కథను ఇలా చెప్పసాగింది. ఆ రోజు నేను నా భర్త వెనకనే పరుగున వెళ్ళి శతతాళదగ్నమనే పెద్ద సరస్సులో పడ్డా కదా, అప్పుడు నన్నొక పెద్ద చేప మింగింది. కానీ అమ్మవారి దయ వల్ల అది నన్ను అరాయించుకోలేక కొంతసేపటికి దూరంగా వేరొక గట్టు దగ్గర నన్ను బయటకు రక్కింది. నా భర్త లేని ఆ ఊరికి మళ్ళీ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఆనాటి నుండి అనేక తీర్థాలు దర్శిస్తూ ఎందరో సిద్ధుల్ని సేవిస్తూ ఈ మృగేంద్ర వాహన మహిమ విని ఇక్కడికి వచ్చాను అంది. అప్పుడు మణిస్తంభుడు పరమానందంతో, సుగాత్రి, ఆ శాలీనుడను నేనే. ఆ రోజు నీ మీద కోపంతో వెళ్ళి శతతాళదగ్నంలో దూకాను కదా, అలా నేను నీటి అట్టడుగు భాగానికి వెళ్ళిపోయాను. అక్కడొక సిద్ధుడు జలస్తంభన విద్య చేత తపస్సు చేసుకుంటున్నాడు. నన్ను రక్షించి నా కథంతా తెలుసుకున్నాడు. నా మీద ఆయనకు అంత దయ్యందుకు కలిగిందో తెలియదు, కానీ నాకు ఒక మహిమగల కత్తిని, వయసును పెరగనివ్వని మణిని, ఆకాశంలో సంచరించగల సింహవాహనాన్ని ఇచ్చాడు. ఆ కత్తితో ఎవరిని చంపాలనుకుంటామో వారు ఖచ్చితంగా ఆ కత్తికే బలవుతారన్నది ఆ సిద్ధుడు చెప్పిన మాట. మణిమహిమతో నేను నా వయసును స్తంభింపచేసుకోవడం వల్ల నాకు మణిస్తంభుడనే పేరు వచ్చింది అన్నాడు. అప్పుడు సుగాత్రి, అయితే ఆ రోజు నేను శాలీనుడి చెవిలో ఏం చెప్పానో చెబితే నీవే నా భర్తవని అంగీకరిస్తాను అంది. అప్పుడు శాలీనుడు మణికంధరుడి చెవిలో తాను ఆ రోజు సుగాత్రితో ఏం చెప్పాడో, సుగాత్రి తనతో ఏం చెప్పిందో చెప్పాడు. ఆ తర్వాత సుగాత్రి కూడా తాను ఆ రోజు శాలీనుడి చెవిలో ఏం చెప్పిందో, శాలీనుడు తనతో ఏం చెప్పాడో చెప్పింది. ఆ రెండూ సరిపోవడంతో మణికంధరుడు ఆనందంగా, మీరిద్దరూ సుగాత్రి శాలీనుడే అన్నాడు. దానితో ఆ భార్యాభర్తలిద్దరూ
పరమానందంతో కౌగిలించుకున్నారు. ఇంతకు శాలీనుడు సుగాత్రితో చెప్పిన విషయం ఏంటంటే, అతగాడు అమ్మవారిని తన భార్య ఎప్పటికీ గర్భవతి కాకూడదని ప్రార్థించాడు. అలా అయితే ఆమె మరింతకాలం యవ్వనంతో ఉంటుందన్నది అతగాడి భావన. ఆ కోరికకు అమ్మవారు తథాస్తు అంది. ఆ విషయమే అతగాడు తన భార్య చెవిలో చెప్పాడు. అయితే భర్త కోరిక విన్న సుగాత్రి ఆశ్చర్యపోయింది. ఆమె కూడా అప్పటికే అమ్మవారిని తనకు తన భర్త ద్వారా ఒక కొడుకు జన్మించాలని కోరుకుంది. ఆమె కోరికకు కూడా అమ్మవారు తథాస్తు అంది. ఇద్దరూ కోరుకున్నవి పరస్పర విరుద్ధమైన కోరికలు. అవి రెండూ నెరవేరడం అసాధ్యంగా కనిపిస్తోంది. అయినా దైవం సంకల్పిస్తే జరగనిదేముంటుంది? కానీ తన భార్య తన మనసుకు విరుద్ధంగా అమ్మవారిని వరం కోరుకున్నందుకు శాలీనుడికి కోపం వచ్చింది. అందుకే ఆ కోపంలో ఆవేశంగా వెళ్ళి శతతాళదగ్నం సరస్సులో దూకేశాడు. ఇది ఆ కథ. మణిస్తంభుడే తన భర్త అని తెలియడంతో అప్పుడు ఆ సుగాత్రి, నాథ, మనం ఇలా కలవడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ కలభాషిని మణికంధరుడు శాపాలకు గురవ్వడమే చాలా బాధగా ఉంది అంది. అప్పుడు కలభాషిని మణికంధరునితో, మణికంధర, నలకోపరుడెవరో తేల్చడం కోసం కళాపూర్ణ వృత్తాంతం ఎక్కడ చెప్పానని రంభ అడిగినప్పుడు ద్వారక దగ్గర అని చెప్పొచ్చు కదా. ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావు కదా. నాకు నారద మహర్షి కళాపూర్ణుడి కథను బయటకు ఎందుకు చెప్పకూడదో కారణం చెప్పింది అప్పుడే కదా అంది. అప్పుడు మణికంధరుడు, మీ సంభాషణ నేను వినలేదుగా కలభాషిని. నీవు నారదుల వారిని ఏకాంతంలో ఏదో అడగాలని అనుకుంటున్నావని గ్రహించి నేను దూరంగా జరిగాను. అప్పుడు మీరిద్దరూ మాట్లాడుకున్నారు అన్నాడు. అప్పుడు కలభాషిని, అవునవును, నీవు చెప్పింది నిజమే మణికంధర, అప్పుడు నీవు లేవు అంటూ నారదుడు ఆ రోజు తనకు చెప్పినటువంటి వృత్తాంతమంతా అక్కడి వారికి వివరించింది. కళాపూర్ణుని కథను చెప్పినవారు విన్నవారు సకల భోగభాగ్యాలతోనూ పుత్ర పౌత్రాభివృద్ధితోనూ ఈ భూలోకంలో వర్ధిల్లుతారని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ భూలోకవాసుల్లో ఆ కథ తెలిసిన వారెవరూ లేరు. దేవలోకానికి చెందినటువంటి రంభా నారదులకు తెలిసిన వాళ్ళు కనుక ఆ కథను చెబితే ఆ కథ వరప్రభావం వల్ల వారు భూలోకంలో ఉండిపోవలసి వస్తుంది. అందుకే వాళ్ళు కూడా చెప్పరు. అలా దేవలోకవాసులకు శాపంగా భూలోకవాసులకు వరంగా పరిణమించే ఆ కథ ఏమై ఉంటుందా అనుకుంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతలో అక్కడికి వచ్చిన అలఘువ్రతుడనే ఓ మలయాళ బ్రాహ్మణుడు వీరి మాటలన్నింటినీ విన్నాడు. సకల సంపదల్ని కలిగించే ఆ కళాపూర్ణుడి కథను తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది అతనికి. 2 ఏళ్లపాటు ఆ మృగేంద్రవాహన ఆలయంలో తపస్సు చేసిన వారి కోరికలు తీరతాయని అక్కడ స్తంభంపై ఉంది కనుక తాను కళాపూర్ణుడి కథ తెలుసుకోవడం కోసం తపస్సు ప్రారంభించాడా అలఘువ్రతుడు. కలభాషిని మణిస్తంభునితో, మణిస్తంభ, ఇక నీవు నీ ఖడ్గంతో నా శిరస్సు ఖండించి రాజ్యప్రాప్తిని పొందు. రంభశాపం వల్ల ఎలానూ నేను కత్తివేటుకు మరణించాల్సిందే కదా. కనీసం నీ కత్తికి బలైతే పరోపకారం చేశానన్న సంతృప్తి అయినా ఉంటుంది అంది. అందుక మణిస్తంభుడు, లేదు కలభాషిని, లేదు, నేనా పని చెయ్యలేను. నిన్ను చంపితే అమ్మవారి మీద ఆనా అని నా భార్య ఒట్టు పెట్టింది కదా. అందువల్ల నేనా పని ఎప్పటికీ చెయ్యలేను. కానీ ఈ కత్తి తాను చంపాలనుకున్న వారిని చంపే తీరుతుందన్న సిద్ధుడి మాట అసత్యం కూడా అవదు. కనుక నీ శిరస్సును ఈ కత్తితో మణికంధరుడు ఖండించడమే ఉత్తమం అన్నాడు. మణికంధరుడు అందుకు ఒప్పుకోలేదు. తాను ప్రేమించిన మనిషిని తానలా చంపుతానన్నాడు. అప్పుడు కలభాషిని, మణికంధర, శాపకారణంగా నేను ఎవరి చేతిలోనో మరణించే కంటే పవిత్రమైన ఈ మృగేంద్రవాహన సన్నిధిలో నన్ను ప్రేమించిన నీ చేతుల్లోనే మరణించడం ఎంతో ఉత్తమం కదా. నా మాట కాదనకు అంటూ ప్రార్థించింది. మణికంధరుడు చెప్పలేనంత బాధతో చాలాసేపు తటపటాయించి చివరికి ఆ ఖడ్గంతో కలభాషిని శిరస్సు ఖండించాడు. అంతే, ఆ మృగేంద్రవాహన విగ్రహంలో నుండి అమ్మవారు ఇలా పలికింది, మణికంధర, నీవు బలి ఇవ్వడానికి కాసేపు తటపటాయించావు. ఆ కారణంగా ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో నీకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. నీవు ఆ జన్మలో పుట్టడమే యువకుడిగా పుడతావు. ఏమాత్రం ప్రాణభయం లేకుండా పరోపకార బుద్ధితో ప్రవర్తించిన కలభాషిని కూడా తిరిగి జీవిస్తుంది. ఆమె ఈ క్షణమే ద్వారకలోని తన నివాసంలో ఉండగలదు అంది. అంతే, పునర్జన్మ పొందిన కలభాషిని మరుక్షణం తన భవనంలో ఉంది. మణికంధరుడు ఆ కత్తిని, తన అద్భుతమైన వీణను ఆ గుడిలో
ఒక రహస్యమైన స్థావరంలో ఉంచాడు. తనకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి మణిహారాన్ని అక్కడ తపస్సులో కూర్చున్న అలఘువ్రతుడికి ఇచ్చి సుముఖాశక్తి మణిస్తంభులకు నమస్కరించి అక్కడ నుండి తన శాపాన్ని అనుభవించడానికి శ్రీశైలానికి బయలుదేరాడు. ఆ శ్రీశైల పుణ్యక్షేత్రంలో శిఖరం మీద నుండి దూకి తనువు చాలించాలన్నది అతగాడి ఆలోచన. సుముఖాశక్తి మణిస్తంభులు ఆ మృగేంద్రవాహన సన్నిధిలో కొంతకాలం పాటు గడిపారు. ఒకప్పుడు సుగాత్రి శాలీనుడిగా ఎంత అన్యోన్యంగా జీవించారో అంతే అన్యోన్యతతో జీవించసాగారు. ఆపై కొంతకాలానికి వారిద్దరూ తమ సింహవాహనంపై బయలుదేరి అనేక ప్రదేశాలను చూస్తూ వినోదించసాగారు. అలా అలఘువ్రతుడు మృగేంద్రవాహన ఆలయంలో 2 ఏళ్ల పాటు చేసిన తపస్సు ఫలించి అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. నీ మనసులో ఉన్న కోరిక వేరొక చోట తీరుతుందని చెప్పి అదృశ్యరాలయ్యింది. అంతే, అతగాడు మరుక్షణంలో ఒక రాజసభ మధ్యలో ఉన్నాడు. అలా హఠాత్తుగా ప్రత్యక్షమైన మునిని చూసి రాజుతో పాటు సభికులంతా ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో ఆ రాజసభలో ఒక బంగారు తొట్టెలో సుమారు 2 మాసాల వయసున్న పసిపాప ఉంది. అలఘువ్రతుడు రాజుకు తన పేరు చెప్పి తనకు మణికంధరుడిచ్చినటువంటి మణిహారాన్ని అతనికి బహూకరించాడు. రాజు ఆ హారాన్ని బంగారు తొట్టెలో ఉన్నటువంటి పసిపాప మెడలో వేశాడు. అంతే, అప్పటి వరకు ఏడుస్తున్న ఆ పాప, ఆహా, మళ్ళా 2 ఏళ్ల తర్వాత ఈ హారాన్ని చూడగలిగాను అంది. ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. రాజు ఆ పాపతో, చిన్నారి, 2 మాసాలైనా నిండని నీవు మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంటే 2 ఏళ్ల క్రిందటే ఈ హారాన్ని చూశానని చెప్పడం మరీ ఆశ్చర్యంగా ఉంది. నీ వృత్తాంతమేమిటో వినాలని మాకు ఆసక్తిగా ఉంది అన్నాడు. అప్పుడు ఆ పసిపాప ఇలా చెప్పసాగింది. మహారాజా, నేను క్రితం జన్మలో కాకుండా అంతకుముందు జన్మలో సరస్వతీదేవి యొక్క పెంపుడు చిలుకను. ఒక శాపం కారణంగా నాకు క్రితం జన్మ లభించింది. ఆ కారణం చెబుతాను వినండి. ఇది బ్రహ్మలోకంలో జరిగినటువంటి కథ. ఒకసారి బ్రహ్మదేవుడు సరస్వతి వ్యాఖ్యాళికి వెళ్ళారు. ఆ చతుర్ముఖుడు కల్పవృక్షం నీడలో ఓ దివ్య సరస్సుకు అభిముఖంగా పవళించాడు. సరస్వతీదేవి ఆయన పాదాలు ఒత్తుతోంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడిలో ప్రణయ కోరిక కలిగింది. దానితో అమ్మవారు చెయ్యి అడ్డుపెట్టి ఎంత వద్దని వారిస్తున్నా వినకుండా బలవంతంగా ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. మునిపంటితో ఆమె క్రింది పెదవిని సుతారంగా కొరికాడు కూడా. ఆ సమయంలో అమ్మవారి కంఠంలో నుండి ఒక మధురస్వనం బయటకు వచ్చింది. ఆపై అమ్మవారికి కోపం వచ్చి సరస్సు వైపు తన ముఖం తిప్పుకొని బొంగమూతి పెట్టింది. ఆ ప్రణయ కోపంలో అమ్మవారి సౌందర్యం 10 పెరిగిందా అనిపించింది. దానితో బ్రహ్మదేవుని చూపులు హృదయం కూడా వశం తప్పాయి. ఆ చతుర్ముఖుడు అతి కష్టం మీద హృదయం చిక్కబట్టుకుని అక్కడ చెట్టుపై ఉన్న నాతో, ఉబుసుపోవడానికి ఏదైనా కథ చెప్పవే చిలుక అన్నాడు. మీ ముందు కథలు చెప్పేంత దాన్నా ప్రభు అని నేనన్నాను. అప్పుడా స్వామి, సరే అయితే నేనే ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కాసారపురం అనే రాజ్యంలో కళాపూర్ణుడు అనే రాజున్నాడు. అతడు పుట్టడంతోటే యువకుడై స్వభావసిద్ధుడిచ్చిన ఎర్రని అరుణమణి, అందమైన ధనస్సు, వాడైన బాణాలు చేపట్టాడు. ఆ కళాపూర్ణుడు లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ ఓడించాడు. ఒకసారి మదాశయుడనే రాజు తన భార్య రూపానుభూతితోనూ మంత్రైన ధీరభావనతోనూ వచ్చి కళాపూర్ణుని ఎదిరించాడు. అయితే కళాపూర్ణుడు తన ధనస్సును ఎక్కుపెట్టి బాణాలు సంధించడంతో ధీరభావుడు పారిపోయాడు. మదాశయుడు రూపానుభూతి ఆ కళాపూర్ణుడికి దాసులై సేవించుకోసాగారు. ఆ కళాపూర్ణుని తల్లి పేరు మణిస్తంభుడు, తండ్రి పేరు సుముఖాశక్తి, భార్య పేరు అభినవ కౌముది అని ఇంకా బ్రహ్మ చెప్పబోతుండగా సరస్వతీదేవి నవ్వుతూ బ్రహ్మ ఉన్నవైపు తిరిగి నాతో అంటున్నట్లుగా, ఏమిటే చిలక, ఆ రాజు తల్లి మగవాడును తండ్రి ఆడదీనా, బాగుందే వరస అంది. సరస్వతీదేవి కోపం తగ్గి ప్రసన్నురాలవడంతో బ్రహ్మ తన చేతులను ఆమె కంఠం చుట్టూ పెనవేసి తన 4 శిరస్సులతో ఆమె పెదవులను ముద్దు పెట్టుకున్నాడు. మరలా అమ్మవారికి దంతక్షతం కావడంతో తన కంఠం మీదున్న బ్రహ్మ చేతులను తీసివేసి, అబ్బా, ముందు ఆ తరువాత కథేంటో చెప్పండి స్వామి అంది గోముగా. అప్పుడు బ్రహ్మ, ఏముంది, సత్వదాత్ముడనే ఆ కళాపూర్ణుని మంత్రి తమ రాజుకు అంగదేశంలోని క్రముక కంఠోత్తరపురం అనే నగరంలో పట్టం కట్టించడంతో
ఆ రాజు సుఖంగా రాజ్యపాలన చేయసాగాడు. మదాశయుడు ఆ నగరం చుట్టూ బంగారు ప్రాకారం కట్టించి తాను తన భార్యతో కలిసి ఆ రాజును సేవించసాగాడు. ఆ కళాపూర్ణుని దగ్గరున్న ఆ ఎర్రని అరుణమణిని చూస్తుండడం వల్ల మదాశయుడు రూపానుభూతులకు మధురలాలస అనే కుమార్తె పుట్టింది. ఇక ఆ మదాశయుని నలుగురు మంత్రులైన ప్రథమాగమము, ద్వితీయాగమము, తృతీయాగమము, తురీయాగమము అనేవారు కూడా కళాపూర్ణుణ్ణి సేవిస్తూ అక్కడే ఉండిపోయారు. వాళ్ళు కళాపూర్ణుడి దగ్గరున్న అద్భుతమైన ఆ అరుణమణిని నిత్యం స్పృశిస్తూ ఆనందించేవారు. వారంతా తనను సేవించేవాళ్లే కనుక కళాపూర్ణుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఒకనాడొక మంత్రి ఆ మణిని స్పృశిస్తూ ఆవేశంలో కాస్తంత బలంగా నొక్కాడు. దానితో కళాపూర్ణుడికి కోపం వచ్చి ఆ మంత్రుల నలుగురిని తన రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. వారంతా మదాశయుని భృత్యులు కనుక మదాశయునిపై కూడా కోపం వచ్చింది. దానితో మదాశయుడి కట్టించిన బంగారు ప్రాకారాన్ని బద్దలు కొట్టించి మదాశయుడిని కూడా తన నగరం నుండి వెళ్ళిపోమ్మన్నాడు. దానికి ఆ మదాశయుడు, ఎంతైనా నేను మీ దాసుణ్ణే కదా ప్రభు, మీ రాజ్యంలోనే ఎక్కడో ఒకచోట తలదాచుకుంటాను అంటూ తన భార్యాపిల్లలతో కలిసి క్రముక కంఠోత్తరపురం నుండి బయలుదేరి పూర్వకళశద్వయ దేశంలో కొంతకాలం ఆనందంగా గడిపి ఆపై మధ్యదేశంలో చాలా కాలం పాటు ఉన్నాడు. అయితే క్రముక కంఠోత్తరపురం నుండి బయలుదేరినప్పటి నుండి కలిగినటువంటి ప్రయాణ క్షోభ వల్ల వారి కుమార్తె మధురలాలస చిక్కిపోసాగింది. దానితో ఆ మదాశయుని దంపతులు తమ కుమార్తెతో కలిసి క్రముక కంఠోత్తరపురానికి వచ్చారు. కళాపూర్ణుడి దర్శనంతో మధురలాలస బలహీనత్వం తొలగిపోయి మరలా శక్తిని పుంజుకుంది. మదాశయ దంపతులు కళాపూర్ణుణ్ణి పొగిడి అతన్ని ప్రసన్నుడిగా చేసుకున్నారు. మదాశయుని నలుగురు మంత్రులు కూడా బుద్ధిగా మెలుగుతూ కళాపూర్ణుణ్ణి సేవించుకోసాగారు. మధురలాలస మరికొంతకాలానికి యువతై కళాపూర్ణుణ్ణి వివాహం చేసుకుంది. ఇది కథ అంటూ బ్రహ్మదేవుడు కథ ముగించాడు. ఆ కథ విన్న సరస్వతీదేవి చిరుకోపం చూపిస్తూ, చాలండి స్వామి మీ పరాచకాలు, ఇప్పుడు మన మధ్య జరిగిన దాన్నే కథగా అల్లి చెబుతున్నారు. నాకు తెలియదనుకుంటున్నారా? ఈ సరస్సునే కాసారపురం అన్నారు. నేను మీరు చేసిన దానికి ముఖం ప్రక్కకు త్రిప్పుకోవడంతో నా ముఖ ప్రతిబింబం సరస్సులో పడింది. దానినే మీరు కళాపూర్ణుడు అనే రాజన్నారు. నా వదనం కంటే అందమైన వదనం ఈ లోకంలో లేదని చెప్పడానికి కళాపూర్ణుడు ఈ లోకంలో ఉన్న మిగిలినటువంటి రాజులందరినీ జయించాడు అన్నారు. ఆ రాజు స్వభావసిద్ధుడి వల్ల ఎర్రని అరుణమణిని ధనుర్బాణాలను చేపట్టాడన్నారు. అంటే నా కనుబొమ్మలను ధనస్సుతోనూ, నా చూపులను బాణాలతోనూ, నా పెదవులను ఎర్రనిదైన అరుణమణితోనూ పోల్చి చెప్పారు. నాకవి స్వభావసిద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వాటిని స్వభావసిద్ధుడు ఇచ్చాడు అన్నారు. ఆపై మదాశయుడు తన భార్య రూపానుభూతితోనూ మంత్రి ధీరభావుడితోనూ యుద్ధానికి వచ్చాడన్నారు. కళాపూర్ణుడితో ధీరభావుడు ఓడిపోయి పారిపోయాడు అని చెప్పారు. ఇక్కడ మదాశయుడు అంటే మీ హృదయం, రూపానుభూతి అంటే మీ దృష్టి, ధీరభావుడు అంటే మీ ధైర్యం. నా చూపులనే బాణాల వల్ల మీ ధైర్యం చెదిరిపోయిందని చెప్పడానికే ధీరభావుడు ఓడిపోయి పారిపోయాడన్నారు. మీ హృదయం, మీ దృష్టి నా ముఖం మీదే నిలిచిపోయాయని చెప్పడానికి మదాశయుడు రూపానుభూతి కళాపూర్ణుణ్ణి సేవిస్తూ ఉండిపోయారన్నారు. నా సుందరమైన ముఖం సరోవరంలో ప్రతిబింబించడాన్ని సుముఖాశక్తి అని, ఆ సుముఖాశక్తే కళాపూర్ణుడి తండ్రి అని, ఆ ప్రతిబింబం సరస్సులో మణిస్తంభం దగ్గర జనించడంతో తల్లి పేరు మణిస్తంభుడని అన్నారు. మీ మాటలకు నాకు నవ్వొచ్చింది. నా ప్రతిబింబంలో కనిపించిన ఆ మందహాసాన్ని లేత వెన్నెలతో పోలుస్తూ అభినవ కౌముది అన్నారు. నా నవ్వు నా ముఖాన్ని విడిచి ఉండేది కాదు కనుక ఆ అభినవ కౌముది కళాపూర్ణుడి భార్య అన్నారు. నేను నవ్వు ఆపుకోలేక సరస్సు వైపు నుండి మీ వైపు తల త్రిప్పాను. దేహంలో కంఠం పైభాగంలో ముఖం ఉంటుంది కనుక అంగదేశంలో క్రముక కంఠోత్తరపురంలో కళాపూర్ణుడికి పట్టం కట్టారని చెప్పారు. ఆ పట్టం కట్టిన వాడి పేరు సత్వదాత్ముడు అన్నారు. సత్వము అంటే సమీచీనత్వము, అంటే సరిగ్గా ఎలా ఉండాలో అలా ఉన్నది, పరిశుద్ధమైనది అనే కదా అర్థం. నా మందహాసాన్ని చూసి మీ హృదయం నిలవలేకపోవడంతో నా కంఠం చుట్టూ మీ చేతులతో పెనవేశారు. దానినే మదాశయుడు క్రముక కంఠోత్తరపురం చుట్టూ బంగారు గోడ కట్టించాడన్నారు. మీ మనస్సు దృష్టి నా పెదవుల మీదే నిలిచిపోయి మీకు వాటిని చుంబించాలన్న మధురమైన లాలస కలిగింది. ఆ విషయాన్నే
మదాశయుడు రూపానుభూతి అరుణమణిని చూస్తూ ఉండడం వల్ల వారికి మధురలాలస అనే కుమార్తె పుట్టిందన్నారు. మీ 4 శిరస్సులనే మదాశయుని 4 మంత్రులుగా చెప్పారు. మీ 4 తలలు 4 వేదాలకు ప్రతీకలు కనుక వాళ్ల పేర్లు కూడా ఆగమములు అని వచ్చేలా పెట్టారు. మీ 4 శిరస్సులు నా వదనాన్ని ఆరాధనతో చూడడాన్నే ఆ మంత్రులు కళాపూర్ణుని సేవించుకోవడం అన్నారు. మీరు కోరికతో నా పెదవులను ముద్దాడారు. ఒక తల మరింత గాఢంగా నా పెదవిని కొరికింది. దానితో నేను నా కంఠం చుట్టూ ఉన్న మీ చేతుల్ని తీసివేసి దూరం జరగమన్నాను. ఈ విషయాన్నే మీరు ఆ మంత్రుల్లో ఒకడు అరుణమణిని బలంగా నొక్కాడని, కోపంతో కళాపూర్ణుడు వాళ్లను వెళ్ళగొట్టడమే కాకుండా మదాశయుడి కట్టించినటువంటి బంగారు గోడను బద్దలు కొట్టించాడని అన్నారు. ఆ తరువాత మీ మనస్సు దృష్టి నా స్తన సౌందర్యంపై నిలిచాయి. దానినే మీరు మదాశయుడు రూపానుభూతి క్రముక కంఠోత్తరపురం నుండి బయలుదేరి పూర్ణకలశద్వైదేశం వెళ్ళారని చెప్పారు. అక్కడ నుండి మీ దృష్టి నా నడుముపై నిలవడంతో ఆ దంపతులు మధ్యదేశంలో చాలా కాలం పాటు ఉన్నారన్నారు. ముఖాన్ని విడిచి వేరే భాగాల మీద దృష్టి నిలవడంతో నా పెదవులను ముద్దాడాలనే కోరిక తగ్గింది. ఆ విషయాన్నే మధురలాలస చిక్కిపోయిందని చెప్పారు. తిరిగి మీ మనస్సు దృష్టి నా ముఖంపై నిలిచాయి. ఆపై మీరు నా పెదవులను తనివితీరా ముద్దాడి ఆనందించారు. ఆ విషయాన్నే మదాశయుడు రూపానుభూతి క్రముక కంఠోత్తరపురం తిరిగి వచ్చారని, దానితో మధురలాలస మళ్ళీ శక్తిని పుంజుకుందని, ఆమె యువతిగా మారి కళాపూర్ణుడి అనుగ్రహం పొంది అతన్ని వివాహం చేసుకుందని అన్నారు. ఇదేగా మీరు చెప్పిన కథ? నేను సరిగానే ఊహించానా అంది. బ్రహ్మదేవుడు నవ్వుతూ నిజమేనన్నాడు. నేను చిలుకననో ఏమో నా ముందే వారిదంతా మాట్లాడుకున్నారు. నేను ఈ కథను వల్లెవేసుకుంటూ ఉండేదానని. ఒకసారి ఇంద్రునితో కలిసి రంభ బ్రహ్మలోకం వచ్చింది. ఆ సమయంలో నేను వల్లెవేసుకుంటున్న ఈ కళాపూర్ణుని కథను విని ఆ కథ మొత్తం చెప్పమని అడిగింది. ఇటువంటి కథలు ఎవ్వరికీ చెప్పకూడదని నాకు తెలియదు. దానితో నేను రంభకు కళాపూర్ణుడి కథ మొత్తం చెప్పాను. ఇంతలో అక్కడికి వచ్చిన సరస్వతీదేవికి నాపై చాలా కోపం వచ్చింది. ఓసి చిలక, ఎంత పెంకిదానివే అంటూ నన్ను భూలోకంలో వేశ్యగా జన్మించమని శపించింది. రంభ భయంతో ఓ స్తంభం చాటున దాక్కుంది. ఇంతలో అక్కడికి వచ్చిన బ్రహ్మదేవునికి నాపై దయ కలిగింది. ఆయన నాతో, భయపడకే చిలక, నీవు మీ అమ్మగారి శాప కారణంగా మరుజన్మలో వేశ్యగా జన్మించిన ఆపై జన్మలో మదాశయుడనే రాజుకు కుమార్తెగా జన్మిస్తావు, కళాపూర్ణుడు అనే రాజుకు భార్య అవుతావు అన్నాడు. అమ్మవారు బ్రహ్మతో, మీ కథ మళ్ళీ మొదలుపెట్టారా అంది. లేదు దేవి, నా కథ నిజమవుతుంది అన్నాడు బ్రహ్మ. అయితే ఆ కళాపూర్ణుడి తల్లి మగాడు, తండ్రి ఆడది కూడా అవుతారా అంది సరస్వతీదేవి అనుమానంగా. అవును అవుతారు, అందులో ఆశ్చర్యం ఏముంది, నా కథ యథాతథంగా జరుగుతుంది అన్నాడు ఆ చతుర్ముఖుడు. అయితే అయ్యింది, కానీ ఇది మన కథ అని బయటకు మాత్రం తెలియకూడదు అంది సరస్వతీదేవి. తెలిసే తీరుతుంది దేవి, తప్పదు అన్నాడు బ్రహ్మ. అలాగా, అయితే మీరెక్కడ ఈ కథ బయటకు చెప్పనని నాకు మాటివ్వండి అంది సరస్వతి. అలాగే అన్నాడు బ్రహ్మ. ఆపై సరస్వతీదేవి రంభను పిలిచి, ఇదిగో రంభ, నీవు కూడా ఈ కథను ఎక్కడైనా చెప్పావో అంటూ గట్టిగా హెచ్చరించింది. రంభ భయంతో చెప్పనమ్మా చెప్పను అంటూ నమస్కరించింది. సరస్వతీదేవి తిరిగి బ్రహ్మతో, మీరు ఈ కథ చెప్పరు, రంభ చెప్పదు, ఈ చిలుక కూడా ఇక ఈ జన్మను ముగిస్తుంది కనుక అది కూడా చెప్పలేదు, మరి ఇంకెలా బయటకు వస్తుంది ఈ కథ అంటూ నవ్వింది. బ్రహ్మ కూడా నవ్వుతూ, ఈ కథ భూలోకంలో వ్యాపించే మార్గం ఏర్పడుతుంది. ఈ కథ చెప్పినవారు విన్నవారు భూమిపై ఆయురారోగ్యాలతోనూ సకల సంపదలతోనూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా అనేక సంవత్సరాల పాటు జీవిస్తారు అంటూ వరం కూడా ఇచ్చాడు. అలా సరస్వతీదేవి శాపం వల్ల నేను క్రితం జన్మలో కలభాషిణి అనే వేశ్యగా ద్వారకానగరంలో జన్మించాను. ఇది నా కథ అంటూ ఆ పసిపాప తన వృత్తాంతాన్ని చెప్పింది. అప్పుడు ఆ అలఘువ్రతుడు అక్కడున్న మహారాజే కళాపూర్ణుడని తెలుసుకొని తిరిగి బాలికతో, అమ్మ, అయితే నీవే మధురలాలసవు, మరి ఈ కళాపూర్ణుని తల్లి మగాడు తండ్రి ఆడది ఎలా అయ్యారు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆమె, ఒకసారి మణిస్తంభుడు రతికేడి సమయంలో తన భార్య సుముఖాసక్తితో, ఇప్పుడు నేను స్త్రీని, నువ్వు పురుషుడివి అనుకుని క్రీడిద్దాం అన్నాడు. సుముఖాసక్తి సిగ్గుపడుతూ, అలాగే నాథ,
ఇప్పుడు మీరు స్త్రీ, నేను పురుషుడు అంది. అంతే, మరుక్షణం సుముఖాశక్తి మణిస్తంభుడిగా, మణిస్తంభుడు సుముఖాశక్తిగా మారిపోయారు. వారి ఆశ్చర్యానికి అంతులేదు. అప్పుడు సుముఖాశక్తి, మృగేంద్రవాహన ఆలయంలో మరణించిన వారు సత్యవాక్కులు అవుతారు కనుక నేను అన్నమాట ఫలించినట్టుంది అంది. అప్పుడు మణిస్తంభుడు, నీకు గర్భం రాకూడదని నేను, నా వల్ల కుమారుడు కావాలని నీవు సరస్వతీదేవిని ప్రార్థించాం కదా, ఆ వరం ఈ విధంగా ఫలిస్తుందనుకుంటాను. మనం మరికొంతకాలం పాటు ఇలానే ఉందాం, ఆ తరువాత మన అసలు రూపాలు ధరించవచ్చు అన్నాడు. ఆపై ఆ భార్యాభర్తలిద్దరూ మరలా తమ సింహవాహనాన్ని ఎక్కి విహారానికి బయలుదేరారు. అలా వాళ్ళు కాసారపుర రాజ్యంలో దిగారు. వారిని చూశాడు ఆ దేశపు రాజైన సత్వదాత్ముడు. అతగాడికి సుముఖాశక్తిపై మోహం కలిగింది. ఆ విషయాన్ని తన మనసులోనే దాచిపెట్టి వారిని తన రాజ్యంలో కొంతకాలం పాటు ఉండమన్నాడు. సుముఖాశక్తి రూపంలో ఉన్న మణిస్తంభుడు అప్పటికే గర్భవతి. మరికొద్ది కాలంలోనే ఆ దంపతులకు పండంటి మగబిడ్డ ప్రసవించాడు. అతడే ఈ కళాపూర్ణుడు. అలా ఈ కళాపూర్ణునికి తల్లి మణిస్తంభుడు, తల్లి సుముఖాశక్తి అయ్యారు. పిల్లవాడు పుట్టాక వాళ్ళిద్దరూ తిరిగి తమ తమ అసలు రూపాలను ధరించారు. కళాపూర్ణుడు జన్మించిన వెంటనే యువకుడు కావడంతోనూ, ఆ వేళా విశేషం వల్ల రాజ్యంలో శుభశకునాలు కనిపించడంతోనూ అతడు మహర్జాతకుడని, దైవకృప ఉన్నవాడని అందరికీ నమ్మకం కలిగింది. దానితో ఆ సత్వదాత్ముడు తాను సుముఖాశక్తిని చూసిన వక్రమైన దృష్టికి పశ్చాత్తాపడ్డాడు. ఆ పాపం కాస్తైనా పోగొట్టుకోవడానికి అన్నట్టు కళాపూర్ణుడికే రాజ్యం అప్పగించి అతనికి తానే మంత్రిగా ఉండసాగాడు. అటుపై స్వభావసిద్ధుడనే మహాత్ముడు అక్కడికి వచ్చి కళాపూర్ణుడికి ఒక మణిని, ధనుర్బాణాలను ఇచ్చి వెళ్ళిపోయాడు అంటూ ఆ కథ చెప్పింది మధురలాలస. ఆ స్వభావసిద్ధిని కథ కూడా చెప్పమని అలగవ్రతుడు అడగడంతో ఆమె తిరిగి ఇలా చెప్పసాగింది. ఆ స్వభావసిద్ధుడు సుగాత్రి తండ్రి. ఆమె పుట్టిన తర్వాత అతడు తపస్సు కోసం వెళ్ళిపోయాడు. దత్తాత్రేయ భగవానుణ్ణి తన తపస్సు చేత మెప్పించి అనేక శక్తుల్ని పొందాడు. ఆపై తిరిగి తన స్వస్థలానికే వచ్చి శతతాళదగ్నం సరస్సులో జలస్తంభన విద్య చేత తపస్సు చేసుకోసాగాడు. ఆనాడు సుగాత్రి మీద కోపంతో శాలీనుడు అదే సరస్సులో దూకాడు. స్వభావసిద్ధుడు అతగాడిని రక్షించి అతని కథేంటో తెలుసుకున్నాడు. అతగాడు తన అల్లుడే అని తెలిసిన ఆ విషయం చెప్పకుండా అతనికి మహిమగల కత్తిని, వయసు పెరగనివ్వని మణిని, సింహవాహనాన్ని ఇచ్చి పంపించాడు. ఆపై ఆ స్వభావసిద్ధుడు అనేక పుణ్యక్షేత్రాలలో తపస్సు చేస్తూ అనేక సంవత్సరాల తరువాత శ్రీశైలం వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలోనే మణికంధరుడు శ్రీశైలంలో పర్వతం మీద నుండి దూకి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాడు. స్వభావసిద్ధుడు అతని కథ తెలుసుకుని, ఎలానో నీవు మరణించడం తథ్యం కనుక నా కూతురు అల్లుడు అయిన సుగాత్రి శాలీనుడు అనే ఉత్తమ దంపతులకు తిరిగి జన్మించాలని కోరుకో. ఇదిగో నేను సృజించిన ధనుర్బాణాలు అరుణమణి. నీవు మళ్ళీ పుట్టగానే వచ్చి వీటిని ఇస్తాను. ఈ ధనుర్బాణాలతో నీవు శత్రువుల్ని జయిస్తావు. ఈ అరుణమణి ప్రభావంతో ఎందరో విద్వాంసులు నీ దగ్గరికి వస్తుంటారు. వారితో గోష్ఠి వల్ల నీవు నీ అంతఃశత్రువులను కూడా జయించగలుగుతావు అన్నాడు. ఇంతలో అక్కడకు మదాశయుడు వచ్చాడు. అతగాడు ఆ సిద్ధుడు స్వభావసిద్ధుడని తెలుసుకుని ఎంతో వినమ్రంగా నమస్కరించాడు. మహానుభావ, నేను శత్రువుల్ని జయించడం కోసం, సంతానం పొందడం కోసం దత్తాత్రేయుణ్ణి ఆరాధిస్తున్నాను. కొంతకాలం క్రితం ఆ స్వామి నా స్వప్నంలో సాక్షాత్కరించి మీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. ఆనాటి నుండి మీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాను. ఇలా ఈరోజు అనుకోకుండా ఈ పుణ్యక్షేత్రంలో మిమ్మల్ని కలవగలిగాను అన్నాడు. అప్పుడు ఆ స్వభావసిద్ధుడు, మదాశయ, ఈ మణికంధరుడు వచ్చే జన్మలో మహారాజుగా జన్మిస్తాడు. నీవు ఇతడిని తప్ప మిగిలినటువంటి రాజులందరినీ జయించగలవు అన్నాడు. మదాశయుడు వెంటనే, ధన్యుణ్ణి స్వామి, అందరు రాజుల్ని జయిస్తానంటున్నారుగా, ఇక ఈ ఒక్కడి సంగతి నేను చూసుకుంటానులేండి అన్నాడు గర్వంగా. స్వభావసిద్ధుడికి కోపం వచ్చింది. దానితో అతడు, మదాశయ, నీకింత అహంకారం పనికిరాదు. నువ్వు ఇతగాని చేతిలో ఓడిపోయి నీ భార్యతో సహా ఇతనికి ఊడిగం చేస్తావు అని శపించాడు. మదాశయుని మంత్రులు తప్పైపోయిందని వేడుకోవడంతో శాంతించిన ఆ సిద్ధుడు, మదాశయుడు అతని భార్య ఇతగాణ్ణి సేవించేటప్పుడు ఇతని దగ్గరున్న మణిని చూస్తూ ఉండడం వల్ల పుత్రికా సంతానం కలుగుతుంది. ఇక మదాశయుని మంత్రులైన మీరంతా కూడా ఈ మహారాజుకు మంత్రులై
ఆ మణి సందర్శనం వల్ల ఆనందాన్ని పొందుతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆపై అలఘవ్రతుడు మణికంధరుడి దేహత్యాగ ప్రయత్నం ఏమయ్యిందని అడిగాడు. అందుక చిన్నారి ఇలా చెప్పసాగింది. మణికంధరుడు పర్వతం మీద నుండి దూకబోతుండగా ఒక అందమైన యువతి అక్కడకు పరిగెత్తుకుని వచ్చింది. శల్యాసురుడనే రాక్షసుడు శ్రీశైలంలో బీభత్సం సృష్టిస్తున్నాడని ఈ కత్తితో అతన్ని సంహరించమని అంటూ ఓ కత్తిని మణికంధరునికి ఇచ్చింది. ఇంతలో శల్యాసురుడు అక్కడికి రావడంతో మణికంధరునికి అతనికి భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మణికంధరుడు ఆ రక్కసుణ్ణి సంహరించాడు. కానీ తీవ్రమైన గాయాలు కావడంతో అతను కూడా మరణించాడు. ఆ కథ విని ఇంతకీ ఆ రాక్షసుడి కథేమిటి బాలిక అని అడిగాడు అలఘవ్రతుడు. అప్పుడు ఆ బాలిక, ఆ శల్యాసురుడు మహిషాసురుని యొక్క మేనమామ కొడుకు. జగన్మాత మహిషాసురుణ్ణి సంహరించడంతో అతగాడు అమ్మవారిపై కక్ష కట్టాడు. దేవీ ఆలయాలన్నీ ధ్వంసం చేయసాగాడు. అతడొకసారి అభినవ కౌముది అనే అప్సరసను చూసి మోహించాడు. తనను వరించమని వేధిస్తూ వెంటబడ్డాడు. అందుకా పడతి, నీ వంటి రాక్షసుణ్ణి ఎన్నటికీ వరించనని, నిన్ను చంపే మనగాణ్ణే వివాహమాడతానని ప్రతిజ్ఞ చేసింది. దానితో వాడికి పంతం పెరిగింది. మృగేంద్రవాహన ఆలయం గురించి తెలుసుకుని అక్కడకు వెళ్ళాడు. ఆ స్తంభంపై ఉన్నటువంటి నియమాలను చదివి తన తలను అక్కడున్న గండకత్తెరతో తెగవేసుకున్నాడు. అలా తనను చంపేవాడిని చంపే వరాన్ని పొందాడు. తనకు శక్తి సిద్ధించాక ఆ అమ్మవారి గుడిని కూడా పడగొట్టడానికి సిద్ధపడ్డాడు. ఇంతలో అనుకోకుండా అక్కడకు అభినవ కౌముది వచ్చింది. ఆ రాక్షసుడు అభినవ కౌముదితో తాను పొందిన శక్తి గురించి చెప్పి ఇంక నన్నెవరు చంపగలరంటూ వికటాట్టహాసం చేశాడు. అభినవ కౌముది భయంతో దేవిని శరణు వేడింది. అప్పుడా దేవి అభినవ కౌముదికి మాత్రమే దర్శనమిచ్చి, ఈ రక్కసుని చంపాలనుకునేవాడు కూడా మరణిస్తాడు, అంతేకాని వీడు వాడి చేతిలో చావకూడదని ఏమీ లేదు, కనుక ఇదిగో ఈ మహిమగల కత్తిని తీసుకో, ఇది ఎవరిని చంపాలనుకుంటే వారిని సంహరించే తీరుతుంది. దీనిని మణికంధరుడు అనే గంధర్వుడు ఇక్కడ ఉంచాడు. ప్రస్తుతం అతగాడు ఒక శాప కారణంగా శ్రీశైలంలో ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాడు. నీవీ కత్తిని అతనికి ఇచ్చి శల్యాసురుణ్ణి సంహరింపజేయి. ఆ యుద్ధంలో వారిద్దరూ మరణిస్తారు. ఆ మణికంధరుడు మరుసటి జన్మలో కళాపూర్ణుడు అనే రాజుగా జన్మిస్తాడు. అతడు పుట్టగానే యువకుడిగా మారతాడు. అప్పుడు నీవు అతన్ని చేరి అతనికి భార్యవుక, భూలోకంలోనే సమస్త సుఖాలు అనుభవిస్తూ జీవించు అని చెప్పి అదృశ్యరాలయ్యింది. అభినవ కౌముది సంతోషంతో అమ్మవారికి నమస్కరించి శ్రీశైలానికి బయలుదేరింది. శల్యాసురుడు కూడా ఆమె వెంటబడ్డాడు. ఆపై ఆ రక్కసుడు మణికంధరుడు యుద్ధంలో మరణించడం, మణికంధరుడు తిరిగి కళాపూర్ణుడిగా జన్మించడం, అభినవ కౌముది అతని భార్య కావడం జరిగింది. ఇది ఆ కథ. ఇక మదాసేని విషయానికి వస్తే, కళాపూర్ణుడిపై యుద్ధానికి వచ్చినటువంటి అతగాడు ఓడిపోయి తన భార్యతో కలిసి అతనికి సేవలు చేయసాగాడు. ఆ మదాసే రూపానుభూతి దంపతులకు నేను జన్మించాను. మదాసేని మంత్రుల్లో ఒకటి చేసినటువంటి తప్పిదం వల్ల నా తల్లిదండ్రులు క్రముక కంఠోత్తరపురం నుండి కళాపూర్ణుడిచే వెళ్ళగొట్టబడిన తిరిగి వచ్చి అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. వారి కుమార్తెనైన నన్ను ఇలా ఈ తొట్టెలో పడుకోబెట్టి అతని ముందు ఉంచారు. ఈలోగా అమ్మవారి అనుగ్రహంతో నీవిక్కడకు వచ్చావు అని చెప్పింది. అలఘవ్రతుడు ఆశ్చర్యపోతూ, మరి మదాసేని ఈ నలుగురు మంత్రుల కథ ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ బాలిక, వాళ్ళు నీ కుమారుడే అంటూ ఆ కథ ఇలా చెప్పసాగింది. పాండ్యదేశంలో సోమశర్మ అనే విద్వాంసుడున్నాడు. అతనికి ఒక్కడే కొడుకు, పేరు యజ్ఞశర్మ. అతగాడు మంచివాడే కానీ చదువు మాత్రం అబ్బలేదు. దానితో సోమశర్మకు దిగులు పట్టుకుంది. అందం సుగుణం కలగలిసిన నలుగురు యువతులతో అతనికి పెళ్లి చేశాడు. నిరంతరం అన్నదానం చేస్తుంటే నీకు తప్పకుండా విద్వాంసులైన పిల్లలు పుడతారని చెప్పాడు. కాలక్రమంలో సోమశర్మ మరణించాడు. యజ్ఞశర్మ మాత్రం తన నిరతాన్నదాన కార్యక్రమం విడిచిపెట్టలేదు. మెల్లగా అతని ఆస్తి అంతా కరిగిపోయింది. చివరికి ఏ స్థితికి వచ్చాడంటే, డబ్బు కోసమని అప్పటికే గర్భవతులుగా ఉన్నటువంటి తన భార్యల్ని కూడా దాస్యం చేయడానికి అమ్మేశాడు. అంతటి వ్రతం పట్టాడు కనుకనే ఆ యజ్ఞశర్మకు అలఘవ్రతుడని పేరొచ్చింది. తమ భర్త దాస్యం చేయడానికి అమ్మేశాడన్న విషయం పాపం ఆ భార్యలకు తెలియదు. తమ భర్తతోనూ తమను కొన్న వర్తకులతోనూ కలిసి
వాళ్ళు ఓడ దగ్గరకు వచ్చారు. ముందుగా నలుగురిని నడవమని చెప్పడంతో వాళ్ళు ఓడలోకి ఎక్కారు. తన దుర్భరమైన స్థితికి యజ్ఞశర్మకు దుఃఖం వచ్చింది. దానితో అతగాడు తీరం దగ్గర నుండే పెద్ద పెట్టున ఏడవసాగాడు. తమ భర్త ఓడలోకి ఎక్కకుండా ఏడుస్తుండడం చూసి ఆ నలుగురికి భయం వేసింది. దానితో వాళ్ళు ఒక్కసారిగా సముద్రంలోకి దూకేశారు. కంగుతిన్న వర్తకుడు వెంటనే ఆ ప్రాంతమంతా వెతికించాడు, కానీ లాభం లేకపోయింది. దానితో అతగాడు యజ్ఞశర్మకిచ్చినటువంటి ధనాన్ని వెనక్కు తీసేసుకున్నాడు. సముద్రంలోకి దూకినటువంటి యజ్ఞశర్మ భార్యల్ని అప్పుడే అటుగా వచ్చిన ఓ పెద్ద తిమింగలం నీళ్లతో పాటు మింగేసింది. అది కొంత దూరం వెళ్ళాక నీటితో పాటు వారిని కూడా బయటకు ఊసేసింది. అలా వాళ్ళు ఎగిరెళ్ళి ఓ దివ్యమైన విమానంలో పడ్డారు. అందులో ఉన్న దివ్య దంపతులు వీళ్లను ధర్మపురి అనే ప్రాంతంలో ఓ ధనికురాలైన వారవనిత ఇంటిపై దింపేసి వెళ్ళిపోయారు. చిత్రంగా తమ ఇంటికి వచ్చినటువంటి ఆ నలుగురిని దేవతా స్త్రీలని భావించినటువంటి ఆ వృద్ధ వేశ్యమాత తన సంపదంతా వారికి అప్పగించి ఎక్కడికో వెళ్ళిపోయింది. అక్కడే ఆ నలుగురు పుత్రుల్ని ప్రసవించారు. ఓ తపస్వి ఆ నలుగురికి ప్రథమాగమ, ద్వితీయాగమ, తృతీయాగమ, తురీయాగమ అని పేర్లు పెట్టి వారిని గొప్ప విద్వాంసులుగా తీర్చిదిద్దాడు. ఆ పైకాలంలో వాళ్ళు మదాశయనకు పురోహితులుగా, మంత్రులుగా మారారు. అలఘువ్రతుడు భిక్షాటన చేస్తూనే తన అన్నదాన వ్రతాన్ని కొనసాగిస్తూ ఊరూరా తిరుగుతూ మృగేంద్ర వాహన ఆలయానికి వచ్చాడు. అక్కడ కళాపూర్ణుని కథను తెలుసుకోవాలన్న ఉత్సాహంతో 2 ఏళ్లు తపస్సు చేసి ఇదిగో ఇలా ఇక్కడికి వచ్చాడు అంటూ కథను ముగించింది. మదాసేని యొక్క నలుగురు మంత్రులు తమ తండ్రి అయిన అలఘువ్రతునికి నమస్కరించి గౌరవించారు. అప్పుడు అక్కడే ఉన్న సత్వదాత్ముడు ఆ చిన్నారితో, అమ్మా, కారణం ఏమిటో తెలియదు, కానీ నేను నా ఊరు పేరు మరిచిపోయాను. నన్ను ఈ కాసారపురవాసులు రాజును చేసి సత్వదాత్ముడని పేరు పెట్టారు. ఇంతకీ నేనెవరినో చెప్పు తల్లి అని అడిగాడు. కానీ ఆ బాలిక అందుకు సమాధానం చెప్పకుండా గుక్కపెట్టి సాధారణ శిశువులా ఏడవసాగింది. దానితో మదాశయ దంపతులు తమ కుమార్తెతో కలిసి తమ భవనానికి వెళ్ళిపోయారు. ఆ తరువాత కొంతకాలానికి మధురలాలస యవ్వనవతి అయ్యింది. అభినవకౌముది అనుమతితో ఆమెను 2వ భార్యగా స్వీకరించాడు కళాపూర్ణుడు. తన 2 భార్యలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆనందంగా కాలం గడపసాగాడు. ఒకనాడు కళాపూర్ణుడి సన్నిధిలో అభినవకౌముది వీణ వాయిస్తుండగా మధురలాలసను కూడా పిలిపించాడు కళాపూర్ణుడు. ఆమెను కూడా వీణ వాయించమన్నాడు. కానీ ఈ వీణశృతి నా స్వరానికి సరిపోదంటూ అద్భుతంగా గానం మాత్రమే చేసి తన భర్తను సవతిని ఆనందింపజేసింది మధురలాలస. అప్పుడు కళాపూర్ణుడు, ఈమె కోసం నేను మణికంధరుడిగా ఉన్నప్పుడు మృగేంద్రవాహన గుడిలో ఉంచినటువంటి వీణను తెప్పించాలి అనుకున్నాడు. ఆ విషయం మంత్రులతో చర్చించాడు కూడా. చెలికత్తెల ద్వారా ఆ విషయం తెలుసుకున్నటువంటి అభినవకౌముది ఆ వీణ తనకే కావాలని పట్టుబట్టింది. ఇక సరే అనక తప్పలేదు కళాపూర్ణుడికి. అయితే మరి మధురలాలసను బుజ్జగించాలి కనుక లోకంలో ఉన్న మహారాజుల భార్యలందరి శిరోరత్నాలను తీసుకువచ్చి నీకు అందరి చేయిస్తానని మాటిచ్చాడు ఆ కళాపూర్ణుడు. ఆ మాట నిలుపుకోవడం కోసం జైత్రయాత్రకు బయలుదేరాడు. కళాపూర్ణుని ప్రతిజ్ఞ విన్న ఎందరో రాజులు తమ భార్యలు ధరించే శిరోరత్నాలను అతనికి బహుమానంగా పంపించారు. ఇంకొందరు రాజులు కళాపూర్ణుడికి ఎదురు తిరిగి అతని చేతిలో ఓడిపోయి అతని శపథం చెల్లించారు. కళాపూర్ణుడు మృగేంద్రవాహన ఆలయానికి వెళ్ళి తన వీణను తీసుకున్నాడు. ఆపై వీణతోనూ రాణుల శిరోరత్నాలతోనూ కలిసి తన రాజధానికి తిరిగి వచ్చాడు. ముందుగా మాటిచ్చినట్టుగా అభినవకౌముదికి ఆ వీణను ఇచ్చి మధురలాలసకు శిరోరత్నాలతో అందియలు చేయించాడు. ఆ అందియలు పట్టుకుని మహామంత్రి సత్వదాత్ముడు మధురలాలస దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఆ మధురలాలస తన చిన్నతనంలో అలఘువ్రతుడు ఇవ్వగా కళాపూర్ణుడు తన మెడలో వేసినటువంటి మణిహారాన్ని పెట్టెలో నుండి బయటకు తీసింది. అది కేవలం కంఠం వరకు మాత్రమే పట్టే హారం కావడంతో దానికి మరికొన్ని మాణిక్యాలు గుచ్చి ఆ మణి సరిగ్గా తన హృదయ భాగం మీదకు వచ్చేలా వేసుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సత్వదాత్ముడు మహారాణి అన్న ఉద్దేశ్యంతో ఆమెకు నమస్కరించాడు. కళాపూర్ణుడు కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆ మధురలాలస సత్వదాత్మునితో, సత్వదాత్మ, మీరు నాకు నమస్కరించకూడదు. మీరు స్వయానా నాకు మేనమామ, నా తల్లి రూపానుభూతికి అన్నగారు అంది.
ఆశ్చర్యపోయిన కళాపూర్ణుడు సత్వదాత్ముని కథేమిటో చెప్పమన్నాడు. అప్పుడా మధురలాలస, నా మేనమామ మహారాష్ట్రాన్ని పరిపాలించినటువంటి సుగ్రహుడనే రాజు శత్రువుల దండయాత్రల నుండి తప్పించుకోవడానికి రాజ్యం నుండి బయటకు వచ్చి యమునా తీరంలో తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై ఈయనకు ఒక అద్భుతమైన మణిహారాన్ని ఇచ్చాడు. ఈ మణిహారం మధ్యలో ఉన్న నాయకమణి హృదయ భాగం మీద పడితే నీకు దివ్యజ్ఞానం లభించి జరిగినవి జరగబోయేవి తెలుస్తాయంటూ చెప్పి అదృశ్యుడైపోయాడు. నా మేనమామ ఆనందంగా ఆ హారం పట్టుకుని వస్తూ మార్గమధ్యంలో ఓ సాధువును చూశాడు. అతగాడు అందమైన శిల్పాలను కౌగిలించుకుని ఆనందిస్తూ ఉండడంతో ఆ సాధువును చూసి నవ్వాడు. దానితో ఆ సాధువు, నీవు ఈనాటి వరకు జరిగినటువంటి విషయాలన్నీ మరిచిపోదువుగాక అని శపించాడు. ఆ శాప కారణంగా ఈయన గతాన్ని మరిచిపోయి తిరుగుతూ మణిహారాన్ని ఓ దేవాలయంలో వదిలేశాడు. అటుపై కాసారపురం వచ్చాడు. ఈయన ఇక్కడికి రావడంతోటే ఈ దేశ ప్రజలకు సత్వం కలిగింది. దానితో ఈయనకు సత్వదాత్ముడు అనే పేరు పెట్టి తమ రాజుగా చేసుకున్నారు. ఇది నా మేనమామ సత్వదాత్ముని కథ. ఇక ఈయన గుడిలో మర్చిపోయినటువంటి ఆ హారాన్ని ఆ దేవాలయ పూజారి శ్రీకృష్ణునికే కానుకగా ఇచ్చాడు. మీరు మణికంధరుడిగా శ్రీకృష్ణుల వారిపై దండకం రచించి పాడినప్పుడు ఆ స్వామి ఆ మణిహారాన్ని మీకు కానుకగా ఇచ్చారు. అయితే ఆ హారం చిన్నది కనుక మీరు దానిని ధరించినప్పటికీ ఆ మధ్యమణి మీ హృదయ భాగాన్ని తాకలేదు. అందుకే మీకు దివ్యజ్ఞానం కలగలేదు. ఆపై మీరు ఈ హారాన్ని మృగేంద్రవాహన ఆలయంలో అలఘువ్రతునికి ఇచ్చారు. దైవకృపా విశేషం చేత తిరిగి అది మీ వద్దకే చేరింది అంటూ ఆ మణిహారం కథను కూడా చెప్పింది మధురలాలస. సత్వదాత్ముడు తనకు రాజ్యాధికారం కంటే మీ అందరితో కలిసి ఉండడమే ఆనందం అంటూ వారితోనే ఉండిపోయాడు. ఒకనాడు తమ ఏకాంత సమయంలో కళాపూర్ణుడు మధురలాలసను తాను చిన్నతనంలో వ్రాసినటువంటి లక్ష్మీనారాయణ సంవాదంలోని ప్రధాన భాగాన్ని చెప్పమన్నాడు. అప్పుడామె ఇలా చెప్పసాగింది. ఈ బ్రహ్మాండంలో అత్యుత్తమ స్థానమైన విష్ణులోకం ఉంది. అక్కడ ఉన్నవన్నీ అద్భుతాలే. ఆ విష్ణులోక రాజధాని వైకుంఠపురం. ఆ వైకుంఠంలోనే లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారు. ఒకనాడు లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, స్వామి, అన్ని లోకాలకు మీరే తండ్రి, సృష్టి స్థితి లయాలకు మీరే కారకులు, వేదశాస్త్రాలను పుట్టించి జనం తరించడానికి మార్గం ఏర్పరిచారు. కానీ అందరికీ అది సాధ్యమవుతుందా? అందరూ మోక్షాన్ని పొందే అవకాశాన్ని కల్పించవచ్చు కదా అంది. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి నవ్వుతూ, దేవి, తల్లి మనసుతో అలా అంటున్నావు, కానీ నేను కేవలం వేదశాస్త్ర పఠనం వల్ల మాత్రమే ముక్తి కలుగుతుందని నియమం ఏర్పరిచానా? లేదే. నా దివ్యధామాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ అకుంఠిత భక్తితో నన్ను పూజించేవారికి వారికి చదువు వచ్చినా రాకపోయినా మోక్షాన్నే ఇస్తున్నానుగా. అయినా నీవు అడుగుతున్నావు కనుక చెబుతున్నాను. ఇకపై నా నామాన్ని ఉన్నచోటే ఉండి నిశ్చల చిత్తంతో స్మరించిన వారికి కూడా ముక్తి కలుగుతుంది అంటూ వరం ప్రసాదించాడు అంటూ లక్ష్మీనారాయణ సంవాదంలోని ప్రధాన భాగాన్ని చెప్పింది మధురలాలస. ఆ తరువాత కాలంలో కళాపూర్ణుడి తేజంతో అభినవకౌముది మధురలాలసలు సుప్రసాదుడు సరసుడు అనే కుమారులకు జన్మనిచ్చారు. అలా కళాపూర్ణుడు భార్యలతోనూ పుత్రులతోనూ బంధుమిత్ర గణంతోనూ హాయిగా కాలం గడుపుతూ ధర్మబద్ధంగా రాజ్యం చేస్తూ సకల సంపదలతోనూ కీర్తి ప్రతిష్టలతోనూ వర్ధిల్లాడు. ఇది కళాపూర్ణోదయం కథ. ఈ ప్రబంధంలో కథపరంగా కథనం పరంగా పింగళి సూరణ అనేక కొత్త పొంతలు తొక్కాడు. 8 ఆశ్వాసాల ఈ ప్రబంధంలో మూలకథ 5వ ఆశ్వాసంలో మొదలవుతుంది. అయినా చిత్రం ఏంటంటే కథలో ఎక్కడా పట్టు సడలదు. అయితే కథలో ఉండే చిత్రమైన మలుపుల కారణంగా పాఠకులకు శ్రోతలకు కాస్తంత గజిబిజిగా అనిపించవచ్చు. మనకి ఈ కథలో ప్రధాన పాత్రలు 2. ఒకటి కలభాషిణి, 2 మణికంధరుడు. వీరిద్దరూ నారదుడి వద్ద సంగీతం నేర్చుకుంటారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం, కానీ ఆ విషయం ఇద్దరూ బయటపెట్టరు. విద్య నేర్చుకోవడానికని వచ్చి ఈ ప్రేమలేంటంటూ నారదుడు ఎక్కడ శపిస్తాడో అని వారి భయం. ఎంత భయం ఉన్నా ప్రేమ ప్రేమే కదా. కలభాషిని మనసు నిండా మణికంధరుడే ఉన్నాడు. ఇంతలో ఆమెకు మణికంధరుని పోలికనుండే నలకోబరుడు కనిపించడంతో అతనిపై ఆమెకు మోహం కలిగింది. అంటే
ఆ మోహానికి కారణం కూడా మణికంధరుని రూపమే. ఆ తరువాత కాలంలో కలభాషిని నారదుడిచ్చినటువంటి వరప్రభావంతో రంభరూపం ధరించి నలకోబరుడితో కూడుదామనుకుంటుంది. అయితే ఆమె వెళ్ళేసరికి ఆ ప్రదేశంలో నలకోబరుడి రూపంలో మణికంధరుడు ఉంటాడు. ఆ విషయం తెలియక మణికంధరుడే నలకోబరుడు అనుకుంటూ అతనితో క్రీడిస్తుంది కలభాషిని. అలా ఆమె ఎవరిని మనసారా ప్రేమించిందో అతడితోనే సుఖాన్ని అనుభవించింది. అలా చూసినప్పుడు ఆమె సౌశీల్యానికి ఎటువంటి మచ్చ అంటలేదు. మణికంధరుణ్ణే ప్రేమించింది, మణికంధరుడితోనే క్రీడించింది. మణికంధరుడు కూడా తాను రంభరూపంలో క్రీడించింది కలభాషినితోనే అని తెలిసాక చాలా సంతోషపడిపోతాడు. ఆ సమయంలోనే తనలో దాచుకున్నటువంటి ప్రేమను కలభాషినికి చెబుతాడు. ఈ మణికంధరుడే తరువాత జన్మలో కళాపూర్ణుడిగా జన్మిస్తాడు. కలభాషిని మధురలాలసగా జన్మించి అతన్నే పెళ్ళాడుతుంది. అలా మణికంధరుడే కళాపూర్ణుడు, కలభాషినే మధురలాలస. ఇక ఈ కథలో మరో 2 ప్రధాన పాత్రలు సుముఖాసక్తి, మణిస్తంభులు. మణిస్తంభుడు కలభాషిని అమ్మవారికి బలివ్వాలనుకుంటాడు. సుముఖాసక్తి ఏమో ఆమెను రక్షించాలనుకుంటుంది. నిజానికి ఈ సుముఖాసక్తి, మణిస్తంభులే ఆదర్శ దంపతులైనటువంటి సుగాత్రి, శాలీనుడు. ఈ సుగాత్రి, శాలీనుడు చిన్నపాటి అలక కారణంగా వేరైపోతారు. సుగాత్రి వృద్ధురాలైపోవడం వల్ల, సుముఖాసక్తిగా పేరు మార్చుకోవడం వల్ల ఆమె తన భార్య అన్న సంగతి మణిస్తంభుడు గ్రహించలేకపోతాడు. మణిమహిమతో వయసు పెరిగినటువంటి శాలీనుడు సిద్ధుడి వేషధారంలోనే ఉండడం వల్ల, మణిస్తంభుడిగా పేరు మార్చుకోవడం వల్ల సుగాత్రి కూడా తన భర్తను గుర్తుపట్టలేకపోతుంది. ఆ తరువాత కాలంలో మణికంధరుడు కలభాషిని, సుముఖాసక్తి, మణిస్తంభుల సమక్షంలో ఈ సుగాత్రి, శాలీనుల కథను చెప్పినటువంటి సందర్భంలోనే ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరి గురించి ఒకళ్ళు తెలుసుకుని తిరిగి ఒకటవుతారు. ఈ సుగాత్రి, శాలీనుల కథ కూడా ఎంతో అందంగా ఉంటుంది. పైపై మెరుగుల కంటే సహజత్వంలోనే అసలైన సౌందర్యం ఇమిడి ఉంటుందని చెప్పే కథ ఇది. నలకోబరుడి శాపంతో మరణించిన మణికంధరుడు సుగాత్రి, శాలీనుడైన ఈ సుముఖాసక్తి, మణిస్తంభులకే కళాపూర్ణుడు అనే పేరుతో కుమారుడిగా జన్మిస్తాడు. అలా కథ మొత్తం ఈ 4 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. ఇక బ్రహ్మదేవుడు సరస్వతీదేవికి తమ మధ్య జరిగినటువంటి సరసపు సల్లాపాన్నే కథ కింద అల్లేసి చెబుతాడు. ఆ కథ కూడా పరమాద్భుతం. సరస్వతీదేవి ముఖం కళలన్నీ నిండిన పున్నమినాడి జాబిల్లిలా ఉందన్న ఉద్దేశ్యంతో ఆ ముఖానికి కళాపూర్ణుడు అనే పేరు పెట్టి కథానాయకుడు అంటాడు బ్రహ్మ. ముఖం ఉండేది కంఠం పైభాగంలో కనుక కళాపూర్ణుడు క్రముక కంఠోత్తరపురంలో ఉన్నాడంటాడు. అమ్మవారి నొసలు విల్లులా అందంగా ఉంటాయి కనుక ఆ నొసలనే కళాపూర్ణుడి ధనస్సు అంటాడు. అమ్మవారి చూపులు వాడిగా అందంగా ఉంటాయి కనుక వాటినే కళాపూర్ణుడి బాణాలంటాడు. అమ్మవారి పెదవి ఎర్రగా ఉంటుంది కనుక దానినే అరుణమణి అంటాడు. తనలో పుట్టినటువంటి కోరికనే మదాశయుడు అంటాడు. తన 4 శిరస్సులనే ఆ మదాశయుని మంత్రులు అంటాడు. తన 4 తలలు అమ్మవారి ముఖాన్ని ప్రేమగా చూస్తుండడాన్నే ఆ 4 మంత్రులు కళాపూర్ణుణ్ణి సేవించుకుంటున్నారంటాడు. తాను అమ్మవారి మెడ చుట్టూ చేతులు వేయడాన్నే క్రముక కంఠోత్తరపురం చుట్టూ బంగారు కోట కట్టడం అంటాడు. అమ్మవారి పెదవులను ముద్దాడాలనే తన కోరికనే మధురలాలస అంటాడు. ఆ మధురలాలసే కథానాయిక. ఇలా చిత్రమైన రీతిలో కథ చెప్పిన బ్రహ్మ తన కథ నిజమవుతుందంటాడు. అలా బ్రహ్మ వరప్రభావంతో ఆ కథలో పాత్రలన్నీ ప్రాణం పోసుకుంటాయి. అసలు ఫలశ్రుతినే కథగా మార్చి చెప్పిన జానతనం సూరనది. ఈ కథ చెప్పినవారు, విన్నవారు పుత్ర పౌత్రాభివృద్ధితో సకల సంపదలతో ఈ భూమిపై వర్ధిల్లుతారనే ఫలశ్రుతే ఈ కథకు కీలకం. ఈ కథను మానవులు ఎవరికైనా చెబితే అది వరం అవుతుంది. కానీ దేవలోకం వాళ్ళు చెబితే మాత్రం అది వాళ్లకు శాపంగా మారిపోతుంది. మరి సుఖాలు అనుభవిస్తూ వాళ్ళు భూలోకంలోనే చిరకాలం పాటు ఉండిపోవాలిగా. మరి అలా చూస్తే వాళ్ళకది శాపం కిందే లెక్క కదా. అందుకే రంభా, నారదులు ఆ కథను ఎవ్వరికీ చెప్పలేదు. ఇలా ఈ కథలో ఎన్నో అందాలున్నాయి, మరెన్నో చిత్రాలున్నాయి. ఈ ప్రబంధాన్ని నేను ఇదివరకే చాలాసార్లు చదివి ఆనందించాను. అయితే కథలో ఉన్న క్లిష్టత శ్రోతలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశ్యంతో మీకు ఈ కథను సాధ్యమైనంత సరళంగా అర్థమయ్యేలా చెప్పడానికి సుమారు 2 వారాల పాటు శ్రమించాను. అలా ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఈ కథారూపం తయారయ్యింది.
ఈ ప్రయత్నంలో నేనెంతవరకు సఫలమయ్యానో ఉత్తమ స్థాయి శ్రోతలైన మీరే చెప్పాలి. ఎంతటి వారికైనా ఈ కథ ఒక్కసారి వింటే పూర్తిగా అర్థమయ్యే అవకాశం తక్కువ. అందుకే కనీసం 2-3 సార్లు విని ఆనందించండి. ఈ కథ మన తెలుగు సాహిత్యంలోనే మణిపోస. ఇటువంటి మన రచయితల గొప్పదనం గురించి మీరు తెలుసుకోవడంతో పాటు మీ పిల్లలకు కూడా చెప్పండి. మన కవుల స్థాయి ఎంతటిదో వారికి తెలిసేలా చెయ్యండి. మీకింకా ఈ కథలో సందేహాలేమన్నా ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానమిస్తాను. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు సేవ చేయడం ఆదాయాన్నిచ్చే ప్రక్రియ మాత్రం కాదు. అందువల్లే సాహితీ సేవకే అంకితమైన వారికి వారి వారి ఆర్థిక స్థితిగతుల్ని బట్టి సాహితీ పోషణ కూడా అవసరం అవుతూ ఉంటుంది. మీ వంటి సాహిత్యాభిమానులు అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చేయండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.